హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వెరీ ఫస్ట్ వీడియో ఇన్ రియాక్ట్ సిరీస్. ఈ వీడియోలో అయితే మనం రియాక్ట్కి సంబంధించిన ఫండమెంటల్స్ మొత్తం డిస్కస్ చేద్దాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ అంటే ఏంటి, అండ్ వెబ్ ప్యాక్ బండ్లర్ అంటే ఏంటి, అండ్ జేఎస్ఎక్స్ ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఒకసారి అయితే నేను సబ్ టాపిక్స్ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాను. సో ఫస్ట్ వీ విల్ బీ స్టార్టింగ్ విత్ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్. అది అయ్యాక నెక్స్ట్ రియాక్ట్ ఎలిమెంట్స్ అండ్ DOM ఎలిమెంట్స్, ఈ రెండింటికి డిఫరెన్సెస్ చూపిస్తాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సెట్టింగ్ అప్ ఏ ఫ్రెష్ రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్. సో మనం యూజువల్గా ఏం చేస్తామంటే రియాక్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు CRA టెంప్లెట్ వాడతాం యూజువల్గా. సో అప్పుడు npx క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ వాడి మనం రెడీమేడ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద మన యొక్క కోడ్ని రాస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోలో మాత్రం నేను అసలు ఆ npx క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ రన్ చేసినప్పుడు ఏమేమి లైబ్రరీస్ బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ అవుతాయి అండ్ అన్ని లైబ్రరీస్ యొక్క యూసేజ్ ఏంటి, అవన్నీ స్క్రాచ్ లెవెల్లో డిస్కస్ చేస్తాను. So that's about setting up a fresh project in React.js. And then after that, I'll be talking about Webpack Bundler. So ఇంతకుముందు చెప్పినట్టే CRA టెంప్లెట్ వాడినప్పుడు ఏదైతే డౌన్లోడ్ అవుతుందో ఆ బండ్లర్స్ ఏముంటాయి, లోడర్స్ ఏముంటాయి, అవన్నీ మనం మాన్యువల్గా సెటప్ చేస్తాం ఈ వీడియోలో. అండ్ దెన్ ఫైనలీ ఐల్ బీ టాకింగ్ అబౌట్ జావాస్క్రిప్ట్ XML. ఇన్ షార్ట్ వీ కాల్ ఇట్ అస్ JSX. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ JSXని ప్రీ ప్రాసెస్ చేయడానికి బీబుల్ అనే ఒక కంపైలర్ కూడా ఉంటుంది. సో ఆ కంపైలర్ని మన రియాక్ట్ జేఎస్ ఫ్రెష్ ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ చేయబోతున్నామో ఆ ప్రాజెక్ట్లో మాన్యువల్గా ఇంటిగ్రేట్ చేసి దెన్ వీ విల్ సీ లైక్ హౌ బేబుల్ కంపైలర్ ప్రీ ప్రాసెసెస్ ద JSX code into the React elements. So that's pretty much about the flow for this video. Now let's get started with JavaScript modules. So first ఒక సింపుల్ HTML ఫైల్ క్రియేట్ చేస్తాను అండ్ టెంప్లేట్, I'll call it as React introduction. సో ఫస్ట్ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ అనేటివి ES6 వర్జన్లో రిలీజ్ చేశారు ఆ ఫీచర్ని. సో ES6 అనేది 2015లో రిలీజ్ అయింది. అంటే బిఫోర్ దట్ మనకి జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ లేకుండే. మాడ్యూల్స్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయని అనుకోండి. ఫస్ట్ ఫైల్ వచ్చేసి a.js అనుకుందాం, సెకండ్ ఫైల్ వచ్చేసి b.js అనుకుందాం. సో మనం ఎప్పుడైనా ఒక జావాస్క్రిప్ట్ అప్లికేషన్ మీద వర్క్ చేసినప్పుడు డిపెండెన్సీస్ ఉంటాయి అండ్ ఒక ఫైల్లో రాసిన కోడ్ ఇంకో ఫైల్లో వాడుకోవచ్చు, అంటే రీయూజ్ చేయడానికి. సో ఆ డిపెండెన్సీస్ని మేనేజ్ చేయడం కోసం ఈ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మీకు సింపుల్గా అర్థం అవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ a.js అనే ఫైల్ లోపల ఫంక్షన్ x అనే ఒక ఫంక్షన్ ఉందని అనుకోండి. x అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారు a.jsలో. అండ్ ఈ ఫంక్షన్ని మనం b.js అనే ఫైల్లో కూడా మనకు అవసరం ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, బిఫోర్ ES6 మనం వాటిని డూప్లికేట్ చేయాల్సి ఉంటుంది ఆ కోడ్ని. సో దీన్ని ఇదంతా మళ్ళీ b.jsలో రాసి వీ హ్యావ్ టు రీరైట్ ద హోల్ కోడ్ అగైన్. సో టు అవాయిడ్ దట్ రీరైటింగ్, ES6లో ఏం చేయొచ్చు అంటే మనం ES6 మాడ్యూల్స్ యూజ్ చేసి ఏ ఫైల్లో ఉన్న కోడ్నైనా, అంటే వేరియబుల్స్ని, ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, సింపుల్ వేరియబుల్స్ ఏవైనా కావచ్చు, ఒక ఫైల్లోన ఎక్స్పోర్ట్ చేసి ఇంకొక ఫైల్లో వాడవచ్చు. సో ఇప్పుడు ఈ x అనే ఫంక్షన్ a.jsలో ఉంది కదా, సో ఈ ఫంక్షన్ని మనం b.jsలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఆ x అనే ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ x అనే ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫంక్షన్, క్లాసెస్ కూడా వర్తిస్తుంది. సో అంత మంచి ఫీచర్ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్. మనం రియాక్ట్ అప్లికేషన్స్లో కానీ లేకపోతే Node.js అప్లికేషన్లో కానీ we will broadly use this JavaScript modules. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. Now let us see how it actually works. సో నేను చెప్పినట్టుగానే 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేద్దాం, a.js ఒకటి, అండ్ దీంట్లో ఫంక్షన్ xని డిఫైన్ చేస్తాను. ఈ ఫంక్షన్ జస్ట్ ప్రింట్స్ ఇన్సైడ్ x అని ప్రింట్ చేస్తుంది. ఓకే, నా b.js అని ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు b.js అనే ఫైల్లో ఐ వాంట్ టు యూజ్ ద ఫంక్షన్ విచ్ వాజ్ డిఫైన్డ్ ఇన్ a.js. సో ఈ ఫంక్షన్ని నేను వేరే ఫైల్లో వాడాలి అని అంటే నేను దీంట్లో నుండి ఎక్స్పోర్ట్ చేయాలి. సో బేసిక్గా ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కీవర్డ్స్ వాడాలి అనుకుంటున్నామో అప్పుడు మనం ఆ జావాస్క్రిప్ట్ ఫైల్ని మాడ్యూల్ లాగా కన్వర్ట్ చేయాలన్నట్టు. సో బై డిఫాల్ట్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్ని మాడ్యూల్స్, మనం ఎక్స్టర్నల్గా చేయాల్సిన అవసరం లేదు వాటిని కన్వర్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం వేరే ఫైల్లో వాడాలంటే ఆర్ వేరే మాడ్యూల్లో వాడాలంటే ఈ మాడ్యూల్లో నుండి ఎక్స్పోర్ట్ చేయాలి అండ్ దెన్ లేటర్ వీ కెన్ ఇంపోర్ట్ ఇట్ ఓవర్ దేర్. సో ఫస్ట్ అయితే నేను ఇంపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా కాల్ చేసి చూస్తాను. అండ్ ఈ b.jsని ఇప్పుడు నేను ఇంటిగ్రేట్ చేస్తాను దీంట్లో మన HTML ఫైల్లో b.js. Let me run it with a live server.
సో ఇప్పుడు మనకైతే ఎర్రర్ వస్తుంది b.jsలో సేయింగ్ ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్, ఎందుకంటే ఈ b.js అనే ఫైల్లో అసలు ఎక్స్ అనే ఫంక్షనే లేదు. సో నౌ ఐ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ ద a.js. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే b.jsలో ఇంపోర్ట్ చేయాలంటే a.jsలో ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్. సో నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటంటే మనం ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తామో అదే నేమ్ తోటి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, వేరే నేమ్తో ఇంపోర్ట్ చేయడానికి ఉండదు, బట్ అలియాస్ నేమ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో ఒక జావాస్క్రిప్ట్ మాడ్యూల్లో వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్, దెర్ ఇస్ నో లిమిట్. వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఎ మాడ్యూల్. అండ్ కమింగ్ టు డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ని మనం ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తామో దాన్ని వేరే నేమ్తో దేనితోటైనా ఇంపోర్ట్ చేయొచ్చు. వీ జస్ట్ నీడ్ టు ఫాలో ద వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్. బట్ దీనికి వచ్చే కన్స్ట్రెయింట్ ఏంటంటే వీ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 1 డిఫాల్ట్ ఎక్స్పోర్ట్, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అన్నట్టు ఫ్రమ్ ద మాడ్యూల్. సో ఈ రెండింటిని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్స్కి వస్తే ఏదైనా ఒక వేరియబుల్ని నేమ్డ్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ వేరియబుల్ డిఫైన్ చేసే దాని ముందు జస్ట్ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ వాడాలి అంతే. So export space and then the function definition. Now this function x is a named export. So ఇది named export అయినప్పుడు దీన్ని named import లాగానే చేయాలి. So import curly braces వాడతాం syntax and then from relative path of the another module from where we are importing. So I wanted to import from a.js. So దాని యొక్క relative path అయితే ఇక్కడ ఇస్తాను a.js. Now named imports అన్ని curly braces లోనే ఇంపోర్ట్ చేయాలి. ఇట్స్ లైక్ డీస్ట్రక్చరింగ్ అన్నట్టు, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి. డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని డిఫాల్ట్ అంటే ఈ కర్లీ బ్రేసెస్ లేకుండా ఇంపోర్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ వితౌట్ దిస్ వీ కెన్ రైట్ వాట్ ఎవర్ ద వేరియబుల్ నేమ్ వీ వాంట్. సో ప్రస్తుతానికైతే ఈ ఫంక్షన్ ఎక్స్ అనేది నేమ్డ్ ఎక్స్పోర్ట్ కాబట్టి సో ఐ షుడ్ బి నేమ్డ్ ఇంపోర్టింగ్ ఇట్. అండ్ దెన్ నౌ ఐ కెన్ కాల్ దిస్ ఫంక్షన్. సో ఇఫ్ ఐ కాల్ దిస్, ఇది ఇంకా ఇంకొక ఎర్రర్ ఇస్తుంది, కెనాట్ యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ మాడ్యూల్ అని చెప్తుంది. కానీ నేనేం చెప్పాను, బై డిఫాల్ట్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్ని మాడ్యూల్సే అని చెప్పాను. బట్ ఇక్కడనేమో సింటాక్స్ ఎర్రర్ త్రో చేస్తుంది, వీ కాంట్ యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అని. రీజన్ ఏంటంటే బ్రౌజర్లోకి వచ్చేసరికి ఎప్పుడైతే మనం ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేస్తామో ఆ కోడ్ అంతా, ఆ ఫైల్ యొక్క కోడ్ అంతా గ్లోబల్ స్కోప్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మాడ్యూల్స్ అనేటివి ఏంటంటే సపరేట్ స్కోప్ ఉంటుంది వాటికంటూ. సో మనం దీన్ని ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ని ఒక మాడ్యూల్లాగా కన్వర్ట్ చేయడానికి మనం ఎక్స్టర్నల్గా టైప్ అట్రిబ్యూట్కి ఒక వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. సో టైప్ షుడ్ బి ఈక్వల్ టు మాడ్యూల్. ఈ టైప్ ఎప్పుడైతే మాడ్యూల్ చేస్తామో మనం ఈ b.js అనేది ఒక మాడ్యూల్ అని డిఫైన్ చేస్తున్నాం అన్నట్టు దీంట్లో. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తే మనకి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో దిస్ ఇస్ అబౌట్ వన్ నేమ్డ్ ఇంపోర్ట్. ఇప్పుడు ఎక్స్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ కాల్ మీ అని కాల్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే వై అని కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంటెడ్ టు ఇంపోర్ట్ దిస్ ఎక్స్ యాజ్ ఎక్స్ ఇట్ సెల్ఫ్. కానీ నేమ్డ్ ఎక్స్పోర్ట్లో ఏంటంటే మనం ఎలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తామో అలానే ఇంపోర్ట్ చేయాలి. బట్ స్టిల్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్, అలియాస్ నేమ్ పెట్టవచ్చు. సో ఇప్పుడు అలియాస్ నేమ్ పెట్టడానికి సింపుల్గా యాజ్ and then for whatever the name we want. So I wanted to call it as call me. So ఈ మాడ్యూల్ త్రూ అవుట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పటి నుండి కాల్ మీ అని కాల్ చేయొచ్చు దీన్ని, ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఇట్ యాజ్ ఎక్స్. we still get the same output. ఓకే, అండ్ దెన్ నేను చెప్పినట్టుగా ఒక నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేటివి ఒక మాడ్యూల్ నుండి ఎన్నైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ఒకటి క్రియేట్ చేశాను నేను, ఐల్ ఎక్స్పోర్ట్ అనదర్ వన్ విచ్ ఐల్ బి కాలింగ్ ఎస్ వై. సో ఇన్సైడ్ వై అని పిలుస్తాను దీన్ని. సో ఇప్పుడు టోటల్గా 2 నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనకి a.jsలో. సో b.jsలో సెకండ్ దాన్ని కూడా ఇంపోర్ట్ చేయాలంటే ఒక కామా పెట్టి డీస్ట్రక్చరింగ్ చేసినట్టే వైని కూడా ఇంపోర్ట్ చేయొచ్చు. సో ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ యాజ్ కాల్ మీ 1 అని అంటాను దీన్ని. నా ఇప్పుడు కాల్ మీ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్సైడ్ ఎక్స్ అని ప్రింట్ అవుతుంది. అండ్ కాల్ మీ 1 అని కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్సైడ్ వై అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇన్సైడ్ ఎక్స్ అండ్ దెన్ ఇన్సైడ్ వై. సో ఇట్లా నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ని మనం నేమ్డ్ ఇంపోర్ట్స్ లాగా ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే అలియాస్ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దట్స్ అబౌట్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్. నా కమింగ్ టు డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, కాన్స్టెంట్ హలో అని పెట్టేసి ఐల్ జస్ట్ ప్రింట్ హలో ప్రోగ్రామర్స్ అని పెట్టేసి ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ హలో అనేది కూడా ఒక ఫంక్షనే, బట్ ఇట్ ఈస్ నైదర్ ఏ నేమ్డ్ ఎక్స్పోర్ట్ నార్ ఏ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఈ హలో అనే దాన్ని నేను డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ లాగా చేయాలి. డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ లాగా చేయాలంటే మనం ఒక డిఫరెంట్ సింటాక్స్ వాడాలి. సో సింపుల్గా డిఫైన్ చేశాక, వేరియబుల్ని డిఫైన్ చేశాక వీ కెన్ యూస్
ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనే కీవర్డ్, ఈ రెండు కీవర్డ్స్ వాడి ఫాలోడ్ బై ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని మనం ఇక్కడ రాయొచ్చు. నా ఇప్పుడు హలో అనేది ఒక ఫంక్షన్, దట్స్ ఎ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఎన్నైనా ఉండొచ్చు, డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ మటుకి అట్మోస్ట్ 1 డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉండాలి. సో ఇప్పుడు హలో అనే ఫంక్షన్ ఏంటంటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్. ఇక్కడ ఇప్పుడు డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ని ఎప్పుడైనా మనం ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఇంపోర్ట్ చేయొద్దు. సో వీ షుడ్ బి ఇంపోర్టింగ్ ఇట్ అవుట్ సైడ్, దట్ టు ఈ కర్లీ బ్రేసెస్ ముందే ఇంపోర్ట్ చేయాలి. సో దాని పేరు వచ్చేసి హలో కాబట్టి హలో అని సింపుల్గా ఇంపోర్ట్ చేస్తాను. నౌ దిస్ హలో పాయింట్స్ టు ద డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ a.js మాడ్యూల్. ఓకే, సో ఇప్పుడు హలోని కూడా కాల్ చేస్తాను. సో చూస్తే హలో ప్రోగ్రామర్స్ అని ప్రింట్ చేస్తాను. సో డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి మనకి ఎలియాస్ నేమ్స్ తోటి పని లేదు, ఎందుకంటే ఇక్కడ హలో అని ఎక్స్పోర్ట్ చేసినంత మాత్రాన మనం ఇక్కడ హలో అని ఇంపోర్ట్ చేయాలనేది రూల్ ఏం లేదు డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్కి. వీ కెన్ కాల్ ఇట్ వాట్ ఎవర్ వీ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అని కాల్ చేయాలనుకున్నాను, సో ఐ కెన్ కాల్ ఇట్ ఎక్స్ అండ్ దెన్ ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ఎక్స్. we still get the same output. So that's about JavaScript modules. Most often మనం ఇవే వాడతాం, ఇంకా వేరే సింటాక్సెస్ కూడా ఉంటాయి, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. మోస్ట్లీ బాగా ఫ్రీక్వెంట్ అయితే మనం ఇవే వాడతాం. సో నౌ లెట్స్ మూవ్ టు ద సెకండ్ టాపిక్. సో ఈ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ అయితే అయిపోయింది. నౌ కమింగ్ టు రియాక్ట్ ఎలిమెంట్స్ వర్సెస్ DOM ఎలిమెంట్స్. సో మీకు ముందుగా DOM గురించి. Okay, now the second topic is React elements versus DOM elements. DOM elements, React elements differences తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎప్పుడైతే వర్చువల్ DOM గురించి అర్థం చేసుకోవాలనుకుంటున్నాం నీట్గా, అంటే ఎప్పుడైతే మనం డిఫింగ్ ఆల్గోరిథం, రీకన్సిలేషన్, ఆ కాన్సెప్ట్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అవన్నీ చాలా డీటెయిల్గా అర్థం కావాలంటే వీ షుడ్ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ వర్చువల్ రియాక్ట్ ఎలిమెంట్స్ అండ్ దెన్ DOM ఎలిమెంట్స్. సో వీటికైతే వచ్చేద్దాం ఇప్పుడు. So I'm just going to delete these two files, or else I'll create a separate file called index.js. దీన్ని అయితే కమెంట్ చేస్తాం. రైట్, సో ఇప్పుడు చూస్తే ఇన్సైడ్ ఇండెక్స్ అని వస్తుంది, ప్రాపర్గా లింక్ అయిపోయింది ఫైల్. నౌ రియాక్ట్ ఎలిమెంట్స్. ఫస్ట్ అసలు రియాక్ట్ని ఎందుకు వాడాలనే క్వశ్చన్ వచ్చేయడానికి ముందు మనం ఫస్ట్ రియాక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ రియాక్ట్లో బేసిక్ అసలు ఏమేమి అచీవ్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ HTML ఎలిమెంట్స్, లేకపోతే అప్డేటింగ్ కానీ, అవన్నీ మనకు తెలిసినాక అసలు రియాక్ట్ ఎట్లా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడవచ్చు. సో ప్రస్తుతానికైతే రియాక్ట్ ఎలిమెంట్స్ గురించి అర్థం చేసుకోవడానికి ముందు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ఎ వెరీ స్మాల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ HTML ఫైల్లో ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను, అండ్ ఈ కంటైనర్కి ఐడి వచ్చేసి యాప్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని లోపల ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ H1 ఎలిమెంట్ విచ్ విల్ హ్యావ్ అన్ ఐడి కాల్డ్ టైటిల్. లెట్స్ సే దీంట్లో వచ్చేసి హలో రియాక్ట్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇది సేవ్ చేస్తే మనకు అనుకున్నట్టుగా హలో రియాక్ట్ అనేది వస్తుంది. ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళినా కూడా మనకు క్లియర్గా ఈ యాప్ అనే కంటైనర్ లోపల అది క్లియర్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కన్స్ట్రెయింట్ ఏంటంటే ఇది మనం స్టాటిక్గా క్రియేట్ చేసాం HTML ఫైల్లో. స్టాటిక్గా కాకుండా జావాస్క్రిప్ట్ ద్వారా ఇట్లాంటి ఎలిమెంట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో అది ఎలా క్రియేట్ చేయొచ్చు, డాక్యుమెంట్ API వాడి మనం చేయొచ్చు. సో లెట్ మీ జస్ట్ కమెంట్ దిస్ వన్ అవుట్, అండ్ నౌ యూజింగ్ దిస్ index.js. ఇప్పుడు లేదు చూడండి, ఆ ఎలిమెంట్ మనం క్రియేట్ చేయాల్సింది H1 దట్ హ్యాస్ ఎ ఐడి కాల్డ్ టైటిల్ అండ్ ఇట్ సేస్ హలో రియాక్ట్. సో ఇట్లాంటి ఎలిమెంట్ క్రియేట్ చేసి యాప్ అనే కంటైనర్ లోపల అపెండ్ చేయాలి. సో ఫస్ట్ ఆ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే లెట్స్ కాల్ ఇట్ as heading1 అన్నాం. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ వాడి మనం ఏదైతే ట్యాగ్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటామో ఆ ట్యాగ్ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ దెన్ ఈ heading1కి ఐడి అట్రిబ్యూట్ వచ్చేసి టైటిల్ అని ఇద్దాం. అండ్ దెన్ ఈ heading1కి ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి ఏదైతే టెక్స్ట్ ఉందో హలో రియాక్ట్ అనేది, సో ఆ టెక్స్ట్ స్ట్రింగ్ లాగా ఇచ్చాం. నా ఈ మూడు స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే ఆ HTML ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాయి, క్రియేట్ చేసి మెమరీలోనే ఉంచుతాయి. బట్ క్రియేట్ చేసినంత మాత్రాన అది లింక్ అవ్వదు DOM ట్రీకి లింక్ అవ్వాలంటే వీ షుడ్ బి క్రియేటింగ్ దిస్ వీ షుడ్ బి అపెండింగ్ దట్ హెడింగ్ ఎలిమెంట్ ఇన్సైడ్ దిస్ కంటైనర్. ఓకే, సో దానికోసం మనకు కంటైనర్ కావాలి. సో లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ద కంటైనర్ ఫ్రమ్ ద DOM document dot get element by id. సో ఐడి వచ్చేసి యాప్ దంది. నౌ ఈ కంటైనర్ లోపలికి అపెండ్ చేయాలంటే జస్ట్ అపెండ్ చేయాలి అనే ఫంక్షన్ వాడి
ఆ హెడింగ్ వన్ని అపెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు దిస్ టైం ఇది ఏదైతే ఉందో ఈ HTML ఎలిమెంట్ h1 అనే ఎలిమెంట్ అది జావాస్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయబడింది. సో కావాలంటే నేను ఒకసారి index.js ఫైల్ని ఓపెన్ చేసి ఇది అపెండ్ అవ్వడం దగ్గర డీబగ్గర్ పెట్టాను అండ్ రిఫ్రెష్ చేస్తాను పేజ్. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందు మనకు అసలు హెడింగ్ ఎలిమెంట్ లేనే లేదు. అండ్ వన్స్ ఆఫ్టర్ ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ వీ విల్ గెట్ దట్ హెడింగ్ ఎలిమెంట్. మీరు చూస్తే హెడింగ్ ఎలిమెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు క్లియర్గా ఇది జావాస్క్రిప్ట్ క్రియేట్ చేసింది అన్నట్టు. సో రియాక్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి HTML ఎలిమెంట్ మనం మాన్యువల్గా ఏది క్రియేట్ చేయం, ప్రతిదీ జావాస్క్రిప్టే క్రియేట్ చేస్తుంది. సో దాన్ని అది ఎలా క్రియేట్ చేస్తుంది అది చూపించడం కోసం ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద రియాక్ట్ కోడ్. సో ఫస్ట్ రియాక్ట్ ఏంటంటే జావాస్క్రిప్ట్ లైబ్రరీ. సో జావాస్క్రిప్ట్ లైబ్రరీ అంటే ఇట్ విల్ బీ హ్యావింగ్ సమ్ పీస్ ఆఫ్ కోడ్ రిటర్న్ ఇన్ జావాస్క్రిప్ట్. మనకి ఇప్పుడు ఆ కోడ్ ఏంటంటే ఓపెన్ సోర్స్ కోడ్. సో దాన్ని మనం ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకొని మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఫర్ దట్ వీ కెన్ either యూజ్ ద రియాక్ట్ CDN or we can download the code and then hold it in the local. ఓకే, సో రియాక్ట్ CDN అని టైప్ చేస్తే మనకు CDN లింక్స్ వస్తాయి అఫీషియల్ డాక్యుమెంట్ నుండి, అఫీషియల్ వెబ్సైట్ నుండి. సో దేర్ ఆర్ 2 ఫైల్స్ టోటలీ విచ్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ రియాక్ట్ లైబ్రరీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే react.development.js. సో ఈ ఫైల్ని నేను దీంట్లో ఓపెన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి react.dom.development.js. సో ఈ ఫైల్ని కూడా ఓపెన్ చేస్తాను బ్రౌజర్లో. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే ఈ react.js అనే ఫైల్లో react.development.js దీంట్లో చూస్తే ఇదంతా జావాస్క్రిప్ట్ కోడే ఉంది. మీరు చూస్తే ఆ వేర్ కీవర్డ్ కానీ కమెంట్స్ అండ్ దెన్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఫంక్షన్స్ అన్నీ అవే ఉన్నాయి. సేమ్ థింగ్ ఇన్ ద రియాక్ట్ డౌన్ కూడా. సో రియాక్ట్ డౌన్ కోడ్ ఏంటంటే లిటిల్ లార్జర్ కంపేర్ టు react.js. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఫైల్స్ యొక్క కోడ్ని డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ అంటే కాపీ పేస్ట్ చేస్తాను లోకల్లో. సో లెట్ మీ కాపీ ఆల్ దిస్ కోడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ఫోల్డర్ కాల్డ్ లిబ్ స్టాండ్స్ ఫర్ లైబ్రరీ అనుకోండి. అండ్ దెన్ దీంట్లో ఫస్ట్ react.js అని ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఈ కోడ్ అంతా పేస్ట్ చేస్తాను. సో మీరు చూస్తే రఫ్లీ 3.7K లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఉంది దీంట్లో. అండ్ దీన్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఈ react.dom.development.js. సో ఈ కోడ్ కూడా కాపీ చేస్తాను అండ్ దీంట్లోకి వచ్చి react-dom.js అండ్ దీంట్లో ఈ కోడ్ మొత్తం పేస్ట్ చేస్తాను. ఇది చూస్తే లిటిల్ లార్జర్ 35,000 లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఉంది దీంట్లో. సో ఈ రెండు జావాస్క్రిప్ట్ ఈ రెండు ఫైల్స్లో ఉన్న జావాస్క్రిప్ట్ కోడ్ అంతా రియాక్ట్ యొక్క కోర్ లైబ్రరీని రిప్రజెంట్ చేస్తాయి. నేను చెప్తాను ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది కూడా చెప్తాను. సో నౌ ఎంటరింగ్ ఇన్ టు ఆర్ HTML ఫైల్. ఇప్పుడు ఈ index.htmlలో index.js ఫైల్లో I will look for 2 variables. One is react and the other one is react DOM. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ రియాక్ట్ ఈస్ నాట్ డిఫైన్ అనే ఎర్రర్ వచ్చింది. ఈవెన్ రియాక్ట్ DOM కూడా నాట్ డిఫైన్ అనే వస్తుంది. సో మీరు చూస్తే ఇప్పుడు రియాక్ట్ DOM కూడా నాట్ డిఫైన్ అనే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో అసలు ఆ వేరియబుల్స్ ఎక్కడ మనం డిఫైన్ చేయలే, మన కోడ్లో అసలు లేని లేవు అవి. సో నా ఈ రెండు ఆబ్జెక్ట్స్, ఈ రెండు రియాక్ట్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ రియాక్ట్ DOM అనే ఆబ్జెక్ట్స్ మనకి లైబ్రరీలో ఉన్న 2 డిఫరెంట్ ఫైల్స్ నుండి వస్తాయి. సో వాటి రెండింటిని మనం తెచ్చుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఈ index.js ఫైల్కి పైన వీ షుడ్ ఇంపోర్ట్ దోస్ 2 ఫైల్స్. సో ఫస్ట్ లిబ్ లోపల ఉన్న react.js అనే ఫైల్ యాజ్ వెల్ యాజ్ సేమ్ లిబ్ లోపల ఉన్న react.dom.development.js. ఇప్పుడు ఈ రెండింటిని ఇంపోర్ట్ చేశాక మనకు ఆ ఎర్రర్ రాదు. ఎందుకంటే ఆ 2 ఫైల్స్లో ఫస్ట్ ఫైల్లో వచ్చేసి రియాక్ట్ అనే ఆబ్జెక్ట్ డిఫైన్ అయ్యి ఉంది, సెకండ్ ఫైల్లో వచ్చేసి రియాక్ట్ DOM అనే ఆబ్జెక్ట్ కూడా డిఫైన్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే రియాక్ట్ DOM ప్రింట్ చేస్తే ఇది అంత వచ్చింది. సిమిలర్లీ రియాక్ట్ కూడా ప్రింట్ చేస్తాను. మీరు చూస్తే రియాక్ట్ కూడా ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి దాంట్లో. సో మనం ఈ ఎంటైర్ కోర్స్లో వచ్చేసి ఇందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ని కవర్ చేస్తాను నేను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ API వాడి చేసామో రియాక్ట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా డాక్యుమెంట్ API తోటి ఇంటరాక్ట్ కాము. ఎందుకంటే దాంతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ని నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే వర్చువల్ DOM గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రీకన్సిలేషన్, డిఫింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు నేను చెప్తాను. సో మెయిన్ ఎజెండా ఏంటంటే డాక్యుమెంట్ API తోటి మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వద్దు. సో అందుకే రియాక్ట్ ఏం చేస్తుంది అంటే డాక్యుమెంట్ APIకి డెవలపర్కి ఒక మీడియం లాగా ఉంటుంది అన్నట్టు.
సో మనం ఇప్పుడు డైరెక్ట్గా డాక్యుమెంట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయకుండా, అంటే రియల్ టైమ్ HTML ఎలిమెంట్స్ క్రియేట్ చేయకుండా ఈ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అన్నట్టు రియాక్ట్ ద్వారా మనం సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ని జనరేట్ చేయొచ్చు. అండ్ దెన్ ఆ ఎలిమెంట్స్ని మనం ఎక్కడైతే రెండర్ చేయాలో రియాక్ట్కి చెప్తే రియాక్ట్ ఆప్టిమల్గా రెండర్ చేసే పని బాధ్యత తీసుకుంటాయి. ఓకే, సో ఇప్పుడు సేమ్ టాస్క్ని మనం రియాక్ట్ ద్వారా చేద్దాం. సో దానికోసం మనం ఈ రెండు ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండింటిని ఇంపోర్ట్ చేశాను. సో నౌ లెట్ us యూజ్ ద రియాక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, I'll just print the react object. సో రియాక్ట్ ఆబ్జెక్ట్ అయితే ప్రింట్ చేసినప్పుడు మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. దీంట్లో వన్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్. సో ఈ మెథడ్ ఏంటంటే ప్రెటీ మచ్ లైక్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అన్నట్టు. సో డాక్యుమెంట్ APIలో క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ టాస్క్ ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద డైరెక్ట్ నేటివ్ HTML ఎలిమెంట్స్. సిమిలర్లీ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద రియాక్ట్ ఎలిమెంట్స్. రియాక్ట్ ఎలిమెంట్స్ అనేటివి డైరెక్ట్గా UI పైన పెట్టడానికి ఉండదు, దే విల్ హ్యావ్ లిటిల్ డిఫరెంట్ బిహేవియర్. సో బేసిక్గా ఇప్పుడు ఏదైతే టాస్క్ మనం ఎగ్జిక్యూట్ చేసామో, అంటే ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి యాప్ అనే కంటైనర్ లోపలికి అపెండ్ చేసినామో, ఆ టాస్క్లో మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ API తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం అండ్ మాన్యువల్గా నేటివ్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే HTML ఎలిమెంట్స్ని మనమే డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ వాడి క్రియేట్ చేస్తున్నాం. అయితే ఇది ఈ చిన్న ప్రాసెస్కి అయితే ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ అప్లికేషన్స్ ఇది పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇట్ ఇంపాక్ట్స్ ద పర్ఫార్మెన్స్ అలాట్. సో దట్ ఈస్ వేర్ రియాక్ట్ అనేది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపర్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్, అంటే మనం రాసిన కోడ్ డైరెక్ట్గా డాక్యుమెంట్ API తోటి ఇంటరాక్ట్ అవ్వకుండా రియాక్ట్ విల్ బీ యాక్టింగ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద డెవలపర్స్ కోడ్ యాజ్ వెల్ యాజ్ ద UI అన్నట్టు. సో రియాక్ట్ ఆ బాధ్యత తీసుకొని కొంచెం ఆప్టిమల్గా అప్డేట్ చేస్తుంది అన్నట్టు ఎలిమెంట్స్ని. సో దానికోసం అయితే మనం రియాక్ట్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రియాక్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్లీ వీ నీడ్ దీస్ టూ థింగ్స్. వన్ ఈజ్ react.js అండ్ ద react.js. ఆ రెండింటిని ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్లీ రియాక్ట్ అనే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తాను బ్రౌజర్లో. సో చూస్తే రియాక్ట్లో ఈ ఆబ్జెక్ట్లో మనకు ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటంటే క్రియేట్ ఎలిమెంట్. సో ఈ క్రియేట్ ఎలిమెంట్ ఏంటంటే ప్రెటీ మచ్ లైక్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అన్నట్టు. కాకపోతే డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా HTML ఎలిమెంట్ని క్రియేట్ చేస్తుంది. అంటే రియల్ డౌమ్లో ఒక నోడ్ని క్రియేట్ చేయడానికి వాడుతుంది. బట్ ఈ క్రియేట్ ఎలిమెంట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ రియాక్ట్ ఎలిమెంట్. అసలు రియాక్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? రియాక్ట్ ఎలిమెంట్ ఈజ్ లైక్ ఏ లైట్ వెయిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ DOM ఎలిమెంట్. ఈ స్టేట్మెంట్ మీరు చాలాసార్లు చదివినా మీకు అర్థం కాదు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా నేను చెప్తాను అసలు లైట్ వెయిట్ అంటే ఏంటని. సో నా ఇప్పుడు సేమ్ హెడ్డింగ్ లైక్ ఎలిమెంట్ని మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిందని ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ వాడి చూద్దాం. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే దీని సిగ్నేచర్ అనేది మన డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ 3 or more ఆర్గ్యుమెంట్స్, అంటే మినిమం 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనేది, బట్ మ్యాక్సిమం ఎన్నైనా తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఆల్వేస్ టైప్ ఆఫ్ ద HTML ఎలిమెంట్. సో ఇప్పుడు H1 అనే ఎలిమెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి సేమ్ థింగ్ లైక్ ఇక్కడ ఎట్లయితే H1 స్ట్రింగ్ పాస్ చేసినామో ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్. ప్రతి ఎలిమెంట్కి మనకు ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడ్డింగ్ ఎలిమెంట్కి ID అనేది ఒక ప్రాపర్టీ, తర్వాతకి క్లాస్ అనేది ఒక ప్రాపర్టీ, స్టైల్ అనేది ఒక ప్రాపర్టీ, ఆన్ క్లిక్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఇట్లా రాసుకుంటూ పోతే చాలా ప్రాపర్టీస్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్స్ ద ప్రాపర్టీస్, ఆర్ ఇన్ షార్ట్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రాప్స్. అయితే కొన్నిసార్లు ఎలిమెంట్స్కి అసలు ప్రాప్సే ఉండవు, మనం పెట్టాలనుకోం, జస్ట్ ఒక ఎలిమెంట్ అయితే సరిపోతుంది. సో అట్లాంటప్పుడు వీ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్ యాజ్ అ నల్ వాల్యూ. సో ఫర్ నౌ ఐ నీడ్ ఎ ప్రాపర్టీ కాల్డ్ ID. సో ID అనే ప్రాపర్టీ ఇచ్చి దాని వాల్యూ ఏదైతే ఉందో అది ఇచ్చేద్దాం. నౌ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఆన్వర్డ్స్, థర్డ్ ఆర్గ్యుమెంట్, ఫోర్త్ ఆర్గ్యుమెంట్ అండ్ సో ఆన్, ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఈ ఎలిమెంట్ యొక్క చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఫర్ నౌ మన హెడ్డింగ్ ఎలిమెంట్కి దెర్ ఇస్ ఓన్లీ ఏ టెక్స్ట్ నోడ్ ఉంది, దీనికి హలో రియాక్ట్ అనే టెక్స్ట్ నోడ్ ఉంది. సో వీ షుడ్ పాస్ దట్ టెక్స్ట్ నోడ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ అ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు దిస్ డిఫైన్స్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఒక రియాక్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది అన్నట్టు. ప్రెటీ మచ్ లైక్ ఇట్లా డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఏదైతే ప్రింట్ చేస్తుందో అట్లా. సో దీని అయితే హెడ్డింగ్ 2 అని కాల్ చేస్తాను అండ్ ఈ రెండింటిని ప్రింట్ చేస్తాను, హెడ్డింగ్ 1 అండ్ హెడ్డింగ్ 2. ఇప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ని చూస్తే హెడ్డింగ్ 1 ఏంటంటే సింపుల్గా HTML ఎలిమెంట్ లాగా చూపిస్తుంది. మనం దాన్ని ఒక ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ప్రింట్ చేయాలంటే dir అనే ఫంక్షన్ వాడాల్సి ఉంటుంది. సో
సో లెట్ మీ జస్ట్ యూస్ డిఐఆర్. నా డిఐఆర్ వాడినప్పుడు ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది ఒక ఆబ్జెక్ట్ మాదిరి మనకు కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు హెడింగ్ టు అనేది అది బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ లానే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే నేటివ్ ఎలిమెంట్ అంటే డామ్ ఎలిమెంట్ అన్నట్టు. ఈ ఎలిమెంట్లోకి వచ్చేసరికి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను దీన్ని స్క్రోల్ చేస్తే చాలా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి మనకి, రైట్? సో ఇవన్నీ మనం యాడ్ చేసినట్టే కాదు, బ్రౌజర్ యాడ్ చేస్తుంది. చాలా డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నిటిని బ్రౌజరే యాడ్ చేసింది. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మెమరీలో దీని వెయిట్ వచ్చేసి కొంచెం ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. మేబీ లెట్స్ సే 200 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుందని అనుకుందాం ఇంత పెద్ద ఆబ్జెక్ట్ వచ్చేసరికి. సో కమింగ్ టు రియాక్ట్ ఎలిమెంట్, రియాక్ట్ ఎలిమెంట్కి చూస్తే మనకు ఓన్లీ మినిమల్ ప్రాపర్టీస్ ఏవైతే బ్రౌజర్ డిఫాల్ట్గా క్రియేట్ చేస్తుందో ఆ సోదంతా లేకుండా కొన్ని మినిమల్ ప్రాపర్టీస్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అంటే మనం ఇచ్చిన ప్రాపర్టీస్ అనేవి ప్రాప్స్లో కనిపిస్తున్నాయి. ఈ రెఫ్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంది, కీ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ $$ టైప్ ఆఫ్ మనం రియాక్ట్ వాడుకుంటుంది ఇంటర్నల్గా. ఈ అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యే అన్ని ప్రాపర్టీస్ కూడా రియాక్ట్ వాడుకుంటుంది. అండ్ టైప్ అట్రిబ్యూట్ వచ్చేసి H1. సో ఈ రియాక్ట్ ఎలిమెంట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ H1నే రిప్రజెంట్ చేస్తుంది. కానీ H1 ఏంటి? రియల్ ఎలిమెంట్, అంటే యూఐలో మనం చూసే ఎలిమెంట్ అన్నట్టు. ఈ రియాక్ట్ ఎలిమెంట్ ఏంటంటే ప్రాక్సీ లాగా అన్నట్టు. ఈ ఒరిజినల్ H1కి ఒక ప్రాక్సీ లాగా చూపిస్తుంది అన్నట్టు, లైట్ వెయిట్ రిప్రజెంటేషన్. సో ఇప్పుడు ఒరిజినల్ ఎలిమెంట్ వచ్చేసి ఒక 200 బైట్స్ ఆక్యుపై చేస్తే ఈ రియాక్ట్ ఎలిమెంట్ వచ్చేసి మేబీ ఒక 10 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇండికేట్స్ లైట్ వెయిట్ ఆబ్జెక్ట్ ఆర్ లైట్ వెయిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఒరిజినల్ డామ్ ఎలిమెంట్ అన్నట్టు. సో ఇప్పుడు రియాక్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు రియాక్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయగానే డైరెక్ట్ దాన్ని యూఐలోకి మనం రెండర్ చేయొచ్చు అంటే చేయరాదు. ఎందుకంటే యూఐ మీదకి రెండర్ చేయడానికి ఖచ్చితంగా వీ కెన్ ఓన్లీ రెండర్ డామ్ ఎలిమెంట్స్. డామ్ ఎలిమెంట్ కాకుండా వేరే వెయిట్ని మనం రెండర్ చేయలేం. సో ఇప్పుడు రియాక్ట్ ఎలిమెంట్స్ని యూఐ మీదకి రెండర్ చేయాలంటే దట్ ఈస్ వేర్ వీ విల్ యూజ్ అనదర్ లైబ్రరీ కాల్డ్ రియాక్ట్ DOM.js. ఈ రియాక్ట్ డామ్ ఏంటంటే రియాక్ట్ ఎలిమెంట్స్ని తీసుకొని వాటిని నేటివ్ డామ్ ఎలిమెంట్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ అయిన ఎలిమెంట్స్ని యూఐలో ఎక్కడైతే రెండర్ చేయాలో అక్కడ రెండర్ చేసేస్తుంది. సో దానికోసం మనం ఇప్పుడు సెకండ్ ఫైల్లో ఉన్న రియాక్ట్ డామ్ అనే ఆబ్జెక్ట్ని అయితే వాడబోతున్నాం. సో ఫస్ట్ మనం ఎక్కడ రెండర్ చేయాలి? ఈ కంటైనర్ లోపల రెండర్ చేయాలి. సో ఈ కంటైనర్ అనేది ఏంటి? ఇది ఒక డామ్ ఎలిమెంట్. ఇప్పుడు ఆ డామ్ ఎలిమెంట్ని వాడుకొని మనం ఒక రియాక్ట్ డామ్ వ్రాపర్ కంటైనర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఐఎమ్ జస్ట్ కాలింగ్ ఇట్ యాజ్ రూట్. సో ఇప్పుడు రియాక్ట్ డామ్ అనే ఆబ్జెక్ట్లో దెర్ విల్ బి అ ఫంక్షన్ కాల్డ్, నేను చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ప్రింట్ చేస్తాను, రియాక్ట్ డామ్ని. దీన్ని ప్రింట్ చేస్తే మనకు దీంట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది, క్రియేట్ రూట్ అనే ఫంక్షన్. సో ఇక్కడ చూస్తే క్రియేట్ రూట్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక HTML ఎలిమెంట్ని ఆర్గ్యుమెంట్లా తీసుకొని దాన్ని రియాక్ట్కి కంటైనర్ లాగా క్రియేట్ చేస్తుంది అన్నట్టు. సో ఆ కంటైనర్ ఆబ్జెక్ట్ వాడి మనం ఏ రియాక్ట్ ఎలిమెంట్స్ అంటే వాటిని దాని లోపల రెండర్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఎజెండా ఏంటి? ఈ యాప్ అనే కంటైనర్ లోపల H1 అనే రియాక్ట్ ఎలిమెంట్ని రెండర్ చేయాలి, రైట్? సో ఫస్ట్ యాప్ని మనం రియాక్ట్ డామ్ కంటైనర్ లాగా కన్వర్ట్ చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ అ రూట్. అండ్ రియాక్ట్ డామ్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్న క్రియేట్ రూట్ అనే ఫంక్షన్ వాడి ఈ ఫంక్షన్ లోపలికి ఐఎమ్ గోయింగ్ టు పాస్ దిస్ కంటైనర్ యాజ్ అ ప్రాపర్టీ, కంటైనర్ యాజ్ అ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు మనకి రియాక్ట్ యొక్క కంటైనర్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ రూట్ అనే ఆబ్జెక్ట్ లోపల ఒక ఫంక్షన్ ఉంటుంది, రెండర్ అనే ఫంక్షన్. ఈ రెండర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏవైతే రియాక్ట్ ఎలిమెంట్స్ దీని లోపలికి పాస్ చేస్తామో ఆ రియాక్ట్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఈ రూట్ లోపల రెండర్ చేస్తుంది. ఈ రూట్ అంటే ఏంటి? రూట్ ఈజ్ ఇండైరెక్ట్లీ రిప్రజెంటింగ్ ద కంటైనర్. కంటైనర్ అంటే విచ్ హ్యాస్ అన్ ఐడి కాల్డ్ యాప్ ఇన్ ద యూఐ. సో ఇప్పుడు ఈ రెండర్ లోపల ఐ వాంటెడ్ టు రెండర్ హెడింగ్ 2 విచ్ ఇస్ యాక్చువల్లీ ఏ రియాక్ట్ ఎలిమెంట్, రైట్? సో ఇప్పుడు హెడింగ్ 2 అనే ఎలిమెంట్ మనకి రెండర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సేమ్ ప్రాసెస్ ఏదైతే మనం ప్రీవియస్గా చేసినామో సేమ్ ప్రాసెస్ రియాక్ట్తో చేపిస్తున్నాం. సో ఇప్పుడు రియాక్ట్ ఏం చేస్తుంది? యూజింగ్ రియాక్ట్ మనం రియాక్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ రియాక్ట్ ఎలిమెంట్ ఇస్ అ లైట్ వెయిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్చువల్ డామ్ ఎలిమెంట్. అండ్ దెన్ దాన్ని రియాక్ట్ డామ్కి అప్పగించి రెండర్ చేయి అని చెప్తున్నాం. అండ్ దెన్ దట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద రెండరింగ్ ప్రాసెస్. ఓకే, సో దట్స్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియాక్ట్ ఎలిమెంట్స్ అండ్ దెన్ DOM ఎలిమెంట్స్ ఓవరాల్గా, ఐ మీన్ బేసిక్గా. నౌ let us see like how a subtree can be made. Idu skip cheyadam, next topic. Now let us move on to the next topic. So ipudu react elements, DOM elements ante differences ento ardhamayi marking test. Now coming to setting up a fresh react project using npm. So మీరు ఒకవేళ ఆల్రెడీ రియాక్ట్ మీద వర్క్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా CRA టెంప్లేట్ అనే దాని గురించి తెలిసే ఉంటుంది.
సిఆర్ఏ టెంప్లెట్ అంటే ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ వాడి మనం ఒక రెడీమేడ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తాం అన్నట్టు. సో దట్ మనం కాన్ఫిగరేషన్ ఏం చేయకుండా డైరెక్ట్గా మనం ఏదైతే బిల్డ్ చేయాలనుకున్నామో అది బిల్డ్ చేయొచ్చు. కానీ ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు నో అబౌట్ వాట్ థింగ్స్ ఆర్ గెటింగ్ డౌన్లోడెడ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్ వెన్ వీ డూ ఇన్స్టాల్ దట్ సిఆర్ఏ టెంప్లెట్. సో మనమైతే డైరెక్ట్గా అందరిలాగా సిఆర్ఏ టెంప్లెట్ వాడకుండా వి విల్ స్టార్ట్ విత్ సెట్టింగ్ అప్ అవర్ ఓన్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఒక నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేసి మనమే అన్ని కాన్ఫిగరేషన్ చేస్తే మనకేం తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్లో అసలు ఏమేమి డిపెండెన్సీస్ అవసరం పడుతున్నాయి, ప్రతి డిపెండెన్సీకి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, అవన్నీ తెలుస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనం ఏమైనా ఫ్యూచర్లో కస్టమైజ్ చేసుకోవాలి యాప్ని అనుకున్నప్పుడు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు నో అబౌట్ సెట్టింగ్ అప్ ఏ ఫ్రెష్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ బై ourselves. అయితే ఈ ప్రాజెక్ట్ని ఫ్రెష్ రియాక్ట్ ప్రాజెక్ట్ని సెటప్ చేయడానికి రియాక్ట్ ఈజ్ అ జావాస్క్రిప్ట్ అప్లికేషన్ కాబట్టి, జావాస్క్రిప్ట్ లైబ్రరీ కాబట్టి రియాక్ట్ వాడాలంటే ఖచ్చితంగా మనం జావాస్క్రిప్ట్ అప్లికేషన్ని క్రియేట్ చేయాలి. సో జావాస్క్రిప్ట్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి వి నీడ్ టూ థింగ్స్. వన్ ఈజ్ NPM అండ్ ద అదర్ వన్ ఈజ్ Node.js. NPM, Node.js అనే టూ సాఫ్ట్వేర్స్. Node.js అనేది యూస్డ్ ఫర్ రన్నింగ్ ద జావాస్క్రిప్ట్ అండ్ NPM ఈజ్ యూస్డ్ ఫర్ వర్జన్ మేనేజ్మెంట్ అండ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటారు. సో మీరు మీ సిస్టంలో ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసుకొని ఉంటేనే మనం కంటిన్యూ చేయొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్స్టాలింగ్ అండ్ ఆల్ స్టఫ్. డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అ ఫ్రెష్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఓకే, ఫ్రెష్ జావాస్క్రిప్ట్ అప్లికేషన్. సారీ. సో ఇప్పుడు నేనైతే ఒక ఫ్రెష్ ఎంటీ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశాను, రియాక్ట్ సెటప్ అనే ఫోల్డర్ని. ఈ ఫోల్డర్లో మనం ఫ్రెష్గా రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ని మనంతటా మనమే తయారు చేయడం ఎలానో చూద్దాం. సో దానికోసం NPM Node.js ఉండాలి. సో ఫస్ట్లీ వీ నీడ్ టు ఇనిషియలైజ్ ద Node.js అప్లికేషన్. ఇనిషియలైజ్ చేయడానికి మనం ఒక కమాండ్ వాడాలి, npm init అనే కమాండ్ వాడాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అస్ ఫ్యూ క్వశ్చన్స్. ప్యాకేజ్ నేమ్ ఏంటి, ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ రియాక్ట్ సెటప్. జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ పోతే అన్ని డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఎంటర్ చేసిన వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూస్. ఆ వాల్యూస్ తోటి package.json అని ఒక JSON ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో ఈ ఫైల్లో మనం ఏదైతే ఎంటర్ చేసినామో అదే డేటా వస్తుంది. సో మనం ఇంకొక లాగ్ కూడా డైరెక్ట్ npm init -y అని కొట్టినా కూడా -y స్టాండ్స్ ఫర్ yes ఫర్ ఆల్ క్వశ్చన్స్ అన్నట్టు. సో దీంతో కొడితే మనకు అవన్నీ ఏం రాకుండా డైరెక్ట్గా package.json క్రియేట్ అయిపోతుంది. సో అలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసినాం. సో నౌ అసలు NPM టాస్క్ ఏంటంటే బేసిక్గా మనం ఎప్పుడైనా ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కానీ లేకపోతే ఏదైనా మొబైల్ అప్లికేషన్ కానీ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మీద వర్క్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా వేరే ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ మీద డిపెండ్ అవుతాం. ప్రెటీ మచ్ లైక్ ఇప్పుడు మనం రియాక్ట్ జేఎస్ మీద డిపెండ్ అయినాం. రేపు మనకి లోడాష్ అవసరం ఉండొచ్చు, రేపు మనకి యాంటిడీ అవసరం ఉండొచ్చు, లేకపోతే మెటీరియల్ UI అనే లైబ్రరీ అవసరం ఉండొచ్చు, యాక్సియోస్ అవసరం ఉండొచ్చు. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ అవుట్ దేర్. వాటిలో మనకు చాలా యూసేజ్ ఉంటాయి, ఎందుకంటే మనం అవన్నీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయలేం కాబట్టి. సో అన్ని డిపెండెన్సీస్ యొక్క యూసేజ్ ఉన్నప్పుడు మనం వాటిని ఊరికే మాన్యువల్గా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడుంది ఆ ప్రాజెక్ట్ అని దాన్ని డౌన్లోడ్ చేసి ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ అంతా ఎత్తుక్కొని ఇదంతా స్పెసిఫిక్ ప్రాసెస్ మాన్యువల్ చేయాలంటే ఇట్స్ అ బెట్ పెయిన్ఫుల్. సో ఇక్కడ NPM అనేది ఏంటంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. దట్ విల్ హెల్ప్ అస్ టు డూ ఆల్ దిస్ ప్రాసెస్ ఆటోమేటికలీ. మనం జస్ట్ ఒక కమాండ్ ఇస్తే అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది, అదే వర్షన్ మేనేజ్మెంట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనమైతే ఫ్రెష్ Node.js అప్లికేషన్ క్రియేట్ చేసినాం. నౌ సిన్స్ వీఆర్ బిల్డింగ్ ఎ రియాక్ట్ అప్లికేషన్ మనకి ఆ రెండు లైబ్రరీస్ కావాలి. ఇంతకుముందుకి ఏదైతే CDN ద్వారా ఇంపోర్ట్ చేసామో ఒకటి react.development.js అండ్ అనదర్ వన్ ఈస్ react.dom.development.js. సో ఈ రెండు ఫైల్స్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయి ఓపెన్ సోర్స్ అవన్నీ NPM రిజిస్ట్రీ తోటి ఒక రిపాజిటరీలో రిజిస్టర్ అయి ఉంటాయి. సో మనం డైరెక్ట్ NPMకి ఒక కమాండ్ ఇస్తే అది అక్కడ నుండి డౌన్లోడ్ చేస్తుంది NPM రిజిస్ట్రీ నుండి. సో నౌ ఐఎమ్ ఇన్స్టాలింగ్ దోస్ టూ లైబ్రరీస్. దానికి కమాండ్ ఏంటంటే npm install ఆర్ ఇన్ షార్ట్ npm i అని కూడా టైప్ చేయొచ్చు. సో నాకు ఇప్పుడు రియాక్ట్ లైబ్రరీ కావాలి అండ్ రియాక్ట్ డామ్ కూడా కావాలి. సో మనకి ఎన్ని లైబ్రరీస్ కావాలో వాటన్నిటిని స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ లాగా ఇస్తే సరిపోతుంది. సో ఇవేంటంటే రియాక్ట్ అండ్ రియాక్ట్-డామ్ అనేటివి స్టాండర్డ్ నేమ్స్ అన్నట్టు ఆ లైబ్రరీస్కి. నౌ ఐఎమ్ ఇన్స్టాలింగ్ దోస్ టూ లైబ్రరీస్. లెట్ మీ జస్ట్ హిట్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
ప్యాకేజ్ డాట్ జేసన్లో ఒక చిన్న మోడిఫికేషన్ జరిగింది. ఇంకొక డిపెండెన్సీస్ అనే కీ యాడ్ అయ్యి దాంట్లో మనం ఏవైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ లైబ్రరీస్ వచ్చి చేరినాయి దీంట్లో. సో రియాక్ట్ అనే లైబ్రరీ, రియాక్ట్ డామ్ అనే లైబ్రరీ, ఆ రెండింటికి ఏ వర్జన్స్ ఇన్స్టాల్ అయినాయి, డౌన్లోడ్ అయినాయి, ఆ వర్జన్స్ ఉన్నాయి. సో దట్స్ వాట్ ద అప్డేట్ ఇన్ ద ప్యాకేజ్ డాట్ జేసన్. నా ఇక్కడ మీరు ఫర్దర్గా అబ్జర్వ్ చేస్తే ఒక నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది అండ్ దెన్ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ అనేది కూడా క్రియేట్ అయింది. ఫస్ట్ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ ఓపెన్ చేస్తే చాలా ఫోల్డర్స్ అయితే వచ్చినాయి దీనికి. జేఎస్ టోకెన్స్ అని, లూజ్ ఎన్వి5 అని, రియాక్ట్ డామ్ స్కెడ్యూలర్, సో ఇట్లా చాలా ఫోల్డర్స్ వచ్చినాయి. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారంటే NPM క్రియేట్ చేసింది డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డౌన్లోడింగ్ దీస్ టూ డిపెండెన్సీస్. ఓకే, సో ఇప్పుడు రియాక్ట్ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి రియాక్ట్ ఫోల్డర్ వచ్చింది, రియాక్ట్ డామ్ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి రియాక్ట్ డామ్ ఫోల్డర్ వచ్చింది. కానీ లూజ్ ఎన్వి5 కానీ, జేఎస్ టోకెన్స్ కానీ, స్కెడ్యూలర్ కానీ మనం ఇన్స్టాల్ చేయాలి. అది NPMఏ రిజాల్వ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు రియాక్ట్ని ఎక్స్పాండ్ చేస్తే రియాక్ట్ కూడా సేమ్ మన ప్రాజెక్ట్ అయితే ఎట్లా ఉందో అదే స్ట్రక్చర్లో ఉంది ఆల్మోస్ట్. సో దీనికి కూడా ఒక ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంది. మీరు చూస్తే ఆ ప్యాకేజ్ డాట్ జేసన్ ఎక్స్పాండ్ చేస్తే దీనికి కూడా సేమ్ ఏదైతే మన ప్రాజెక్ట్కి ఏదైతే డేటా ఉందో అలానే కొంచెం వేరే డేటా ఉంది. సో దాని వర్జన్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, నేమ్ ఏంటి అని. సో నా దీంట్లో మనం ఇక్కడ చూస్తే డిపెండెన్సీస్ అనే ఒక సెక్షన్ ఉంది దీంట్లో, ఈ పర్టికులర్ ప్యాకేజ్ డాట్ జేసన్లో కూడా. సో దీంట్లో డిపెండెన్సీస్ ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ ఏ లైబ్రరీ డౌన్లోడ్ చేసినా ఆ లైబ్రరీ అనేది మేబీ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ లైబ్రరీస్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే రియాక్ట్ అనే లైబ్రరీ లూజ్ ఎన్వి5 అనే ఇంకొక లైబ్రరీ పైన డిపెండ్ అయింది. దాని వర్జన్ వచ్చేసరికి 1.1.0. ఓకే, సో అట్లనే వేరే లైబ్రరీస్ కూడా ఇంకా వేరే లైబ్రరీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే ఎక్స్టర్నల్గా ఈ లైబ్రరీని డౌన్లోడ్ చేయాలని మనం NPMకి చెప్పాల్సిన పని లేదు. సో NPM ఆటోమేటిక్గా రియాక్ట్ లైబ్రరీని డౌన్లోడ్ చేస్తున్నప్పుడే ఇది కూడా దీన్ని చూసుకొని డౌన్లోడ్ చేసేస్తుంది. సో అందుకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లూజ్ ఎన్వి5 అనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఆ ఫోల్డర్ కూడా ఇంకొక లైబ్రరీ అన్నట్టు. సో దాంట్లో కూడా అగైన్ ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంది. సో దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అనేది మనకు కనిపిస్తాయి. సో దానికి డిపెండెన్సీస్ ఏంటి, ఈ లూజ్ ఎన్వి5 అనేది కూడా ఇంకొక డిపెండెన్సీ మీద, ఇంకొక లైబ్రరీ మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ JS-tokens. సో ఈ JS-tokens కూడా మనం డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు, NPM ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇది ఈ రెండిట్లో ఏదో ఒక వర్జన్ అయినా పర్లేదు అన్నట్టుగా ఇక్కడ డిఫైన్ చేసింది. సో మేబీ 4.0.0 ఇన్స్టాల్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం సిన్స్ లూజ్ ఎన్వి5 ఈస్ డిపెండింగ్ ఆన్ JS tokens కూడా డౌన్లోడ్ అయింది, దానికి కరెస్పాండింగ్ ఫోల్డర్ కూడా నోడ్ మాడ్యూల్స్లో వచ్చేసింది. సో దీనికి కూడా ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంది. దీని లోపలికి వెళ్తే దీనికి డిపెండెన్సీస్ ఏం లేవు దీనికి. సో ఇఫ్ యూ సీ దేర్ ఇస్ నో కీ కాల్డ్ డిపెండెన్సీస్ ఎట్ ఆల్, అంటే ఇది వేరే వాటి మీద దేని మీద డిపెండ్ అవ్వట్లే. అండ్ దీని వర్జన్ వచ్చేసరికి 4.0.0. ఓకే, సో ఇట్లా ప్యాకేజెస్ అనేటివి NPM రిజాల్వ్ చేసుకొని అన్నిటినీ దాని అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది, ఏవేవైతే అవసరం ఉంటాయో ఆప్టిమల్గా ఇన్స్టాల్ చేసుకుంటుంది అన్నట్టు. సో దట్స్ అబౌట్ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్. నౌ కమింగ్ టు ప్యాకేజ్ లాగ్ జేసన్. ఈ ప్యాకేజ్ లాగ్ జేసన్ అంటే ఏంటంటే ఇట్ లాక్స్ ద లైబ్రరీ. అసలు లాకింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం దీంట్లోకి వస్తే బేసిక్ ఇన్ఫో ఉంది అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ప్యాకేజెస్ అని ఒక కీ ఉంది. సో దీంట్లో ఎంటీ స్ట్రింగ్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే మన ప్రాజెక్ట్ యొక్క కాన్ఫిగరేషన్ డిఫైన్ చేస్తుంది. అంటే మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, మన ప్రాజెక్ట్ వర్జన్ ఏంటి, మన ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ ఏంటి. సో మన ప్రాజెక్ట్ డైరెక్ట్గా దేని మీద డిపెండ్ అవుతుంది, రియాక్ట్ అండ్ దెన్ రియాక్ట్ డామ్ అనే డిపెండెన్సీస్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్ ఇక్కడ ఇంకొకటి కీ ఉంది, అది వచ్చేసి నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్ /JS tokens. అంటే దిస్ సెక్షన్, ఈ సబ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డిఫైనింగ్ అబౌట్ దిస్ JS tokens అనే లైబ్రరీ. దీంట్లోకి వచ్చేసరికి వర్జన్ ఉంది అండ్ దీనికి వచ్చేసరికి రిజాల్వ్ ఉంది. రిజాల్వ్ ఏంటంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద NPM రిజిస్ట్రీ యొక్క రిపోజిటరీ లొకేషన్ అన్నట్టు. సో ఈ ఫైల్ మనం కూడా డౌన్లోడ్ చేయొచ్చు, టార్బెల్ ఫైల్. సో ఈ ఫైల్ నుండి డౌన్లోడ్ చేస్తుంది అన్నట్టు. ఈ ఇంటిగ్రిటీ ఏంటంటే ఇది ఒక టోకెన్, SHA-512 టోకెన్. సో ఈ టోకెన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇది డౌన్లోడ్ చేసినప్పుడు ఏదైతే కోడ్ ఉందో దిస్ టోకెన్ ఎన్ష్యూర్ దట్ వెన్ ఎవర్ వి డౌన్లోడ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్, మన ఒకవేళ ఫ్యూచర్లో ఇదే ప్యాకేజ్ మళ్ళీ ఇదే అప్లికేషన్లో డౌన్లోడ్ చేసినప్పుడు దిస్ టోకెన్ ఎన్ష్యూర్స్ దట్ దేర్ ఇస్ నో ట్యాంపర్డ్ కోడ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ JS tokens లైబ్రరీ. సో దట్ ఈస్ వై వీ నీడ్ దిస్ ఇంటిగ్రిటీ. అండ్ ఈ ఇంటిగ్రిటీయే యాక్చువల్గా లాగ్ చేసే ప్రాసెస్ని చేస్తుంది అన్నట్టు. సో ఒకవేళ ఈ ఫైల్లో ఎవరైనా కోడ్ ట్యాంపర్ చేస్తే ఇట్ విల్ ఇమీడియట్లీ త్రో సమ్ ఎర్రర్ ఆర్ షోయింగ్ సమ్ వార్నింగ్ మెసేజ్ సేయింగ్ లైక్ ఈ ఫైల్ ట్యాంపర్ అయిపోయిందని చెప్పి. సో దట్ ఈస్ వాట్ ఇంటిగ్రిటీ డస్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇట్లానే సేమ్ అన్ని అదర్ లైబ్రరీస్ ఏవైతే డౌన్లోడ్ అయినాయో వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ విచ్ లాగ్స్ ద ప్యాకేజెస్. అండ్ ఈ ప్యాకేజ్ లాగ్ జేసన్ వల్ల ఏమవుతుందంటే
ఫ్యూచర్లో ఒకవేళ నేను నోడ్ మాడ్యూల్స్ అన్ఫార్చునేట్గా డిలీట్ చేసిన, లేకపోతే నా రిపోజిటరీ ఇంకెవరైనా క్లోన్ చేసుకొని వాళ్ళు రన్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు నోడ్ మాడ్యూల్స్ అయితే మనం గిట్హబ్కి పుష్ చేయం యూజువల్గా. నా ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ ప్యాకేజెస్ అన్నీ కావాలి నాకు. సో మళ్ళీ ప్యాకేజెస్ కావాలంటే ఐ డోంట్ నీడ్ టు రైట్ npm ఇన్స్టాల్ రియాక్ట్ స్పేస్ రియాక్ట్ డమ్ అని రాయాల్సిన పని లేదు. సో ఇప్పుడు ప్యాకేజ్ లాక్ చేసేలో మనకి ఏమేమైతే లైబ్రరీస్ మీద మన ప్రాజెక్ట్ డిపెండ్ అయ్యిందో, అంటే మెయిన్ డిపెండెన్సీస్ ఏమున్నాయి, సబ్ డిపెండెన్సీస్ ఏమున్నాయి, అవన్నీ లాగ్ ఫైల్లో ఉంటాయి కాబట్టి npmకి కొంచెం టాస్క్ ఈజీ అవుతుంది. సో అది ఈజీగా ఫైండ్ చేసుకొని ఎమ్మటనే ఇన్స్టాల్ చేస్తుంది అన్నట్టు. సో అలా ఇన్స్టాల్ చేయడం కోసం మనం సింపుల్గా npm ఇన్స్టాల్ అనే కమాండ్ రన్ చేయాలి. సింప్లీ npm i ఏది రన్ చేసినా సరిపోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు డౌన్లోడ్ ద ప్యాకేజెస్ అగైన్. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకు నోడ్ మాడ్యూల్స్ మొత్తం కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయింది. సో దట్ ఈస్ అబౌట్ npm. npx గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ కమింగ్ టు npx, లెట్ us just create a folder called public. ఓకే, ఈ పబ్లిక్ ఫోల్డర్ ఎందుకు పబ్లిక్ అని పెడుతున్నా అనేది మీకు కూడా అర్థమవుతుంది. బికాజ్ వీఆర్ గోయింగ్ టు సర్వ్ సమ్ స్టాటిక్ అసెట్స్. ఓకే, దాన్ని తర్వాతకి మీకు అర్థమవుతుంది ఇదే వీడియోలో. సో index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తే దీంట్లో అగైన్ సమ్ బాయిలర్ ప్లేట్ కోడ్, ఇంట్రొడక్షన్ టు రియాక్ట్. ఓకే, సిమిలర్గా ఇంతకుముందు ఎలా చేసాం అలానే ఒక కంటైనర్ క్రియేట్ చేసాం. అండ్ ఈ కంటైనర్కి వచ్చేసరికి ఐడి ఇచ్చి యాప్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఐమ్ గోయింగ్ టు కాల్ ఇట్ as src, అండ్ దెన్ ఇన్సైడ్ దిస్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ అ ఫైల్ కాల్డ్ index.js. src స్టాండ్స్ ఫర్ సోర్స్ అన్నట్టు. మన సోర్స్ కోడ్ మొత్తం ఇదే ఫోల్డర్లో ఉంటుంది, ఎందుకంటే మనం చాలా ఫైల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం అప్లికేషన్ ప్రో అయినప్పుడు. సో అన్ని ఫైల్స్ అనేవి ఒక దగ్గర ఒక ఫోల్డర్లో గ్రూప్ లాగా చేసి ఉండాలి కాబట్టి src అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఒక ఐడియల్ అప్లికేషన్ ఇమాజిన్ చేసుకున్నాం. అంటే ఏదైనా అప్లికేషన్, ఒక బ్లింకిట్ అప్లికేషన్ కావచ్చు, లేకపోతే జెప్టో కావచ్చు. ఆ అప్లికేషన్స్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా స్క్రీన్స్ ఉంటాయి, యూఐ స్క్రీన్స్, అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ బిహైండ్. సో అంత ఫంక్షనాలిటీ అన్ని స్క్రీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ కోడ్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దెర్ విల్ బి హెల్ లాట్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్. సో అన్ని జావాస్క్రిప్ట్ ఫైల్స్ అంటే ఏంటి, మళ్ళీ జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ అన్నట్టు. సో అన్ని జావాస్క్రిప్ట్ మాడ్యూల్స్ మనం రాసినట్టు కోడ్ రాసి రెండర్ చేయాలంటే ఆ ఫైల్ సైజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, రైట్? సో యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫైల్స్ ఉన్నాయని అనుకోండి, ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాను నేను, రియాక్ట్ అప్లికేషన్. సో 100 ఫైల్స్ ఉన్నాయి. సో 100 ఫైల్స్కి యావరేజ్గా ప్రతి ఫైల్ ఒక 1 KB ఉంటే సో 100 KB ఆఫ్ సైజ్ అయిపోతుంది అన్నట్టు. కానీ యాక్చువల్గా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఇట్లా 100 KB ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం అట్లాంటి వెబ్సైట్ని లోడ్ చేస్తే 100 KB లోడ్ చేయడం లిటిల్ డిఫికల్ట్ టాస్క్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం దీన్ని ఆప్టిమైజ్ చేసే టెక్నిక్స్ ఉన్నప్పుడు అంటే 100 KBని మనం రెడ్యూస్ చేయొచ్చు, ఫైల్ సైజ్ని కంప్రెస్ చేయొచ్చు ఆర్ బండిల్ చేయొచ్చు. అట్లా బండిల్ చేస్తే ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. లెట్స్ సే 10 KB అయింది. సో ఈ 10 KB అయినప్పుడు డెఫినెట్లీ లోడింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లేటెన్సీ కూడా తగ్గుతుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ అయిపోతుంది వెబ్సైట్. సో దట్ ఈస్ వేర్ వీ యూజ్ సంథింగ్ కాల్డ్ బండ్లర్స్. అంటే మనం సోర్స్ కోడ్ మనం ఎలా అయితే రాస్తాం అలానే రాస్తాం, బట్ డిప్లాయ్ చేయడానికి ముందు అప్లికేషన్ని మనం సర్వర్లో డిప్లాయ్ చేయడానికి ముందు ఏదైనా ఒక బండ్లర్ వాడి ఫైల్స్ అన్నిటిని కంప్రెస్ చేసి ఒక మినిఫైడ్ బండ్లర్ ఫైల్ను, లేకపోతే ఒకటి ఆర్ మోర్ మల్టిపుల్ ఫైల్స్ కూడా చేస్తాం, సింగిల్ ఫైల్ కూడా చేస్తాం. సో అట్లా చేయడానికి మనకు బండ్లింగ్ టూల్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్ టూల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పార్సెల్ ఉంది, దట్స్ అ బండ్లింగ్ టూల్. వైట్ ఈజ్ అ బండ్లింగ్ టూల్. వెబ్ప్యాక్ ఈజ్ ఆల్సో ఏ బండ్లింగ్ టూల్. వెబ్ప్యాక్ ఏంటంటే కొంచెం వైడ్లీ యూస్డ్ అండ్ ఇట్ ఈస్ మోర్ పర్ఫార్మెంట్. నౌ ఇట్ ఈస్ వైట్ కూడా వాడుతున్నారు. సో ఇన్ సమ్ అదర్ వీడియో ఐ ఆల్సో టాక్ అబౌట్ వైట్. సో వెబ్ప్యాక్ బండ్లర్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను కాబట్టి, ఎందుకంటే కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది మనకు కొంచెం లో లెవెల్లో అర్థమవుతుంది అన్నట్టు, ఎలా లోడర్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అండ్ దెన్ ప్లగిన్స్ ఎట్లా పెట్టాలి అనేది. సో ఐల్ బీ టాకింగ్ అబౌట్ వెబ్ప్యాక్. సో టాస్క్ ఏంటి, మనకు చాలా ఫైల్స్ ఉంటాయి ఈ src ఫోల్డర్లో. ఆ చాలా ఫైల్స్ అనే అన్ని కోడ్ని మనకు ఒక కంప్రెసర్ కావాలి, ఒక బండ్లర్ కావాలి. సో దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ యూజ్ వెబ్ప్యాక్ బండ్లర్. సో ఇప్పుడు వెబ్ప్యాక్ బండ్లర్ వాడడానికి ముందు let us write some piece of code. Same thing like whatever previously we have written. ఎక్కడైతే ఒక div అనే యాప్ అనే కంటైనర్ ఉంది, దాని లోపల ఒక రియాక్ట్ ఎలిమెంట్ని రెండర్ చేయాలి. సో అదే టాస్క్కి మళ్ళీ ఇక్కడ రాద్దాం కోడ్. కానీ ఇక్కడ మనకు CDN లేదు, ఆ ఫైల్స్ ఏమో పోయి నోడ్ మాడ్యూల్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనకి రియాక్ట్ కోడ్ కావాలి, రియాక్ట్ డామ్ కోడ్ కూడా కావాలి. అవి రెండు ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో ఎప్పుడైనా మనం నోడ్ అప్లికేషన్లో ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు వాటిని మనం రిలేటివ్ పాత్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ అని పెట్టి ./node_modules ఇలా రాయకూడదు. సారీ, $node_modules/react/ ఇలా రాయకూడదు. ఎందుకంటే బండ్లింగ్ టూల్స్ ఇవన్నీ చూడవు.
మనం డైరెక్ట్గా నోడ్ మాడ్యూల్స్లో ఏదైతే లైబ్రరీ ఇన్స్టాల్ అయిందో ఆ లైబ్రరీలో మెయిన్ ఎక్స్పోర్ట్ ఏదైతుందో డైరెక్ట్గా దాన్ని ఆ లైబ్రరీ యొక్క నేమ్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు రియాక్ట్ అనే ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేయడం కోసం సింప్లీ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ లైబ్రరీ. సో సిమిలర్గా ఇంపోర్ట్ రియాక్ట్ డామ్ ఫ్రమ్ రియాక్ట్ డామ్, కానీ దీనికి స్పెసిఫిక్గా ఏంటంటే రియాక్ట్ డామ్ అనే దాంట్లో క్లయింట్ JS అనే ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ నుండి ఇంపోర్ట్ చేసుకోమని డాక్యుమెంటేషన్ మెన్షన్ చేశారు ఈ ఆబ్జెక్ట్ని. సో ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. రియాక్ట్ డామ్ అనే ఫోల్డర్లో దెర్ ఇస్ అ ఫైల్ కాల్డ్ client.js. సో ఆ client.js నుండి ఇప్పుడు మనం రియాక్ట్ డామ్ అనే ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. నౌ వీ నీడ్ టు క్రియేట్ ద ఎలిమెంట్. సో లెట్ us కాల్ ఇట్ as హెడింగ్. ఈ హెడింగ్ వచ్చి react.create element. ఇప్పుడు మీరు చూస్తే మనం ఒక బ్రాండ్ న్యూ అప్లికేషన్లో ఉన్నాం కాబట్టి సజెషన్స్ కూడా ఇస్తుంది VS Code. సో క్రియేట్ ఎలిమెంట్, ఈ ఫంక్షన్ ఏం చేస్తే సిగ్నేచర్, టైప్ ఆఫ్ ద ఎలిమెంట్ h1 అండ్ దెన్ ప్రాపర్టీస్ ప్రాప్స్, సో టైటిల్ అండ్ ID అండ్ దెన్ చిల్డ్రన్ ఏంటి హలో రియాక్ట్. ఓకే, సో ఇప్పుడు హెడ్డింగ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసినాం. నా నెక్స్ట్ థింగ్ ఏంటి, ఈ కోడ్ అంతా మనకు బ్రౌజర్లో రన్ అవుతుంది. ఐ వాంటెడ్ టు రన్ ఆల్ దిస్ కోడ్ ఇన్ ద బ్రౌజర్. సో బ్రౌజర్లో రన్ అయ్యే టైంకి మనం ఈ index.htmlలో ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఈ ఎలిమెంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఎలిమెంట్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, సో కాన్స్టెంట్ ఐ కాల్ ఇట్ as app document.get element by ID app. Now then I need to create the root by using react dom.create root, and this will take the HTML element which we want as a container. So app container కావాలి కాబట్టి దాన్ని పాస్ చేస్తాం. ఇప్పుడు రూట్లో రెండర్ అనే మెథడ్ ఉంటుంది, అండ్ రెండర్ మెథడ్ ఆల్వేస్ టేక్స్ ఎ రియాక్ట్ ఎలిమెంట్ యాజ్ అ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు మనకు రియాక్ట్ ఎలిమెంట్ ఏంటి, హెడ్డింగ్ కాబట్టి సో హెడ్డింగ్ని ఇక్కడ పాస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏదైతే ప్రీవియస్గా రాసిన కోడ్ ఉందో సేమ్ కోడ్ ఇప్పుడే రాసాం మళ్ళీ. నా ఈ index.htmlలో ఇప్పుడు నేను నార్మల్గా దీన్ని ఇంపోర్ట్ చేస్తే, అంటే ఈ index.js ఫైల్ని ఇంపోర్ట్ చేసి రన్ చేస్తే లైవ్ సర్వర్ తోటి అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసి src అని పెట్టి $/src/index.js ఇలా రిలేటివ్ పాత్ ఇస్తే ఫైల్ ఇంపోర్ట్ అయింది ప్రాపర్గా. బట్ ఈ ఫైల్కి ఇంపోర్ట్ అయినప్పుడు ఈ కోడ్ ఎప్పుడైతే బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుందో ఫస్ట్ ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్కి రాగానే బ్రౌజర్లో ఏమవుతుంది, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సో ఇట్ విల్ లుక్ ఫర్ సమ్ ఫైల్ కాల్డ్ react.js ఇన్సైడ్ ద src. అసలు ఆ ఫైలే ఉండదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు త్రో అన్ ఎర్రర్ సేయింగ్ దట్ రియాక్ట్ ఈస్ నాట్ ఫౌండ్, లేకపోతే ఈ మాడ్యూల్ లేదనేది ఎర్రర్ త్రో చేస్తుంది. సో నోడ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఎప్పుడైనా మనం ఇట్లా నోడ్ మాడ్యూల్స్ నుండి ఏవైనా ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆర్ ఇంపోర్ట్ చేసినప్పుడు వాటిని డైరెక్ట్గా HTML ఫైల్స్లో పెట్టకూడదు. ఇన్స్టెడ్ ఈ రియాక్ట్లో ఉన్న కోడ్ అంతా తీసుకొచ్చి ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ లైన్ వీ హ్యావ్ టు కీప్, అండ్ రియాక్ట్ డామ్ యొక్క కోడ్ తీసుకొచ్చి ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు కీప్ ఇట్. So simply like we should generate the code of this and the code which we have written, all these three things into a single JavaScript file. మళ్ళీ రిపీట్ చేస్తాను చూస్తే, సో రియాక్ట్కి సంబంధించిన కోడ్ ప్లస్ రియాక్ట్ డామ్కి సంబంధించిన కోడ్ ప్లస్ ఆర్ కోడ్, సో ఈ మూడింటిని కలిపి ఒక bundle.js మనం తయారు చేస్తాం. సో ఈ bundle.jsలో రియాక్ట్ కోడ్ ఉంటుంది, సోర్స్ కోడ్, రియాక్ట్ డామ్ సోర్స్ కోడ్ ఉంటుంది, అండ్ మనం రాసిన కోడ్ కూడా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ bundle.jsలో మొత్తం కోడ్ ఉంది కాబట్టి ఆ bundle.jsని మనం index.htmlలో ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే అంత కోడ్ అంతా దాంట్లో ఆ ఫైల్లో ఉంటుంది కాబట్టి. సో యాజ్ ఐ టోల్డ్ లైక్ ప్రీవియస్లీ మనం బండ్లింగ్ చేయాలి అంటే వీ నీడ్ ఎ బండ్లర్ అండ్ వీ విల్ బీ యూజింగ్ ద వెబ్పాక్ బండ్లర్. సో వెబ్పాక్ బండ్లర్ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ వెబ్పాక్ CLI ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, అండ్ దాని ద్వారా మనం బండ్లింగ్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. బట్ మనకు తెలియదు అనుకోండి ఎగ్జాక్ట్గా ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలో. దట్ ఈస్ వేర్ వీ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ NPX. NPX stands for Node Package Execute. Node Package Execute. సో మనకి నోడ్ చేసే అప్లికేషన్స్కి వచ్చేవరకు స్టాటిక్ థింగ్స్ ఉంటాయి అండ్ ఎగ్జిక్యూటబుల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు NPX క్రియేట్ రియాక్ట్ యాప్ అన్నాను అనుకోండి, CRA ఇస్ లైక్ ఏ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ అది. సో అది ఏం చేస్తుంది అంటే రిమోట్లో ఏదో ఒక సర్వర్లో నుండి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటిని డౌన్లోడ్ చేసి ప్రాజెక్ట్ని రెడీమేడ్గా తయారు చేసి డౌన్లోడ్ చేస్తుంది అన్నట్టు. సిమిలర్లీ ఇప్పుడు వెబ్పాక్ ద్వారా నేను బండ్లింగ్ ప్రాసెస్ చేయాలంటే ఐ కెన్ జస్ట్ యూజ్ NPX టు ఎగ్జిక్యూట్ ఎ కమాండ్ కాల్డ్ వెబ్పాక్. సో NPX స్పేస్ వెబ్పాక్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నౌ దిస్ ఈస్ గోయింగ్ టు డౌన్లోడ్ వాట్ ఎవర్ ఇట్ నీడ్స్ అండ్ దెన్ ఇట్ విల్ ఆల్సో డూ ద బండ్లింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మీరు చూస్తే NPX వెబ్పాక్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫైల్ కూడా సేవ్ చేస్తాను. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద వెబ్పాక్ CLI. యాక్చువల్లీ దీనికి వెబ్పాక్ CLI అవసరం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆస్కింగ్ అండ్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్.
npm install -D webpack CLI. సో ఈ -d అనే ఫ్లాగ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే డెవ్ డిపెండెన్సీ అన్నట్టు. డెవ్ డిపెండెన్సీస్ అండ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు డిపెండెన్సీస్లో ఏవైతే లైబ్రరీస్ ఉన్నాయో అవి మనం డిప్లాయ్ చేశాక కూడా అవసరం ఉన్నాయి అన్నట్టు. డెవ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే డ్యూరింగ్ డెవలప్మెంట్, అంటే మన ప్రాజెక్ట్ని లోకల్లో రన్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నిటిని డెవలప్మెంట్ డిపెండెన్సీస్ అంటారు, ఆర్ డెవ్ డిపెండెన్సీస్ అంటారు. నా వెబ్పాక్ CL అనేది ఒక బండ్లింగ్ టూల్, అంటే బండిల్ చేశాక మనం వెబ్సైట్ రన్ అయిపోతుంది ఖచ్చితంగా. సో డ్యూరింగ్ బండ్లింగ్ వీ నీడ్ కాబట్టి బండ్లింగ్ చేసే ప్రాసెస్ అనేది డెవలప్మెంట్లోనే చేస్తాం. వన్స్ బండిల్ అయ్యాక బండిల్ ఫైల్ తీసుకెళ్ళి మనం డిప్లాయ్ చేస్తాం ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఇప్పుడు మనకు అందుకే ఇది వెబ్పాక్ CLIని ఒక డెవ్ డిపెండెన్సీ లాగా ఇన్స్టాల్ చేస్తుంది. సో ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఎస్. సో నౌ వీ ఇన్స్టాల్ ద వెబ్పాక్ CLI డిపెండెన్సీ. సో మీరు package.json ఓపెన్ చేసిన కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది package.json. సో ఇక్కడ చూస్తే డెవ్ డిపెండెన్సీస్లో వెబ్పాక్ CLI వచ్చింది. కానీ సో ఫార్ ఇది అసలు బండ్లింగ్ చేయకుండా ఏదో ఎర్రర్ త్రో చేసింది. యాక్చువల్గా వెబ్పాక్ని మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో ఇట్ అప్లైస్ సమ్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ రూల్స్. మనకు ఒకవేళ కస్టమ్ కాన్ఫిగరేషన్ రూల్స్ కావాలంటే వీ కెన్ డిఫైన్ బై క్రియేటింగ్ ఎ ఫైల్ కాల్డ్ webpack.config.js. సో లెట్ us క్రియేట్ దట్ ఫైల్ అండ్ రిమెంబర్ ఆ ఫైల్ అనేది ఎప్పుడైనా ప్రాజెక్ట్ లెవెల్లో ఉండాలి. సో ఐల్ క్రియేట్ webpack.config.js. ఇప్పుడు ఈ ఫైల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫైల్ అనేది Node.js ఎన్విరాన్మెంట్లోనే రన్ అవుతుంది. అంటే బండ్లింగ్ చేసే ప్రాసెస్ మొత్తం మన Node.jsలోనే రన్ అవుతుంది, బ్రౌజర్లో రన్ అవ్వదు. సో మనం దీంట్లో Node.js కోడ్ రాయాల్సి ఉంటుంది. సో యూజింగ్ Node.js వీ కెన్ ఎక్స్పోర్ట్ సమ్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. ఈ ఆబ్జెక్ట్లో మనం ఆ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. నౌ ఈ module.exports అనే ఆబ్జెక్ట్లో మనం కాన్ఫిగరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు అన్నట్టు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అంటే బండ్లర్కి ఎప్పుడైనా ఒక ఎంట్రీ ఫైల్ ఉండాలి. అంటే ఎక్కడి నుండి ఆ బండ్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలో ఆ ఎంట్రీ ఫైల్ అనేది దానికి కావాలి ఖచ్చితంగా. సో ఆ ఎంట్రీ ఫైల్ ఏంటి అనేది డిఫైన్ చేయాలి, దాని రిలేటివ్ పాత్ డిఫైన్ చేయాలి. అండ్ దెన్ బండ్లింగ్ జరిగాక మనం ఏ ఫైల్లో జనరేట్ చేయాలి, ఆ ఫైల్ నేమ్ ఏమన్నా స్పెసిఫిక్ ఫైల్ నేమ్ కావాలా అది కూడా డిఫైన్ చేయొచ్చు. అండ్ ఏ డైరెక్టరీలో బండిల్ ఫైల్ అనేది సేవ్ కావాలనేది కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఫర్ దట్ వీ నీడ్ టు స్పెసిఫై దోస్ టూ థింగ్స్. ఫస్ట్లీ వచ్చేసి ఎంట్రీ అని ఒక ప్రాపర్టీ ఇవ్వాలి. ఈ సింటాక్స్ అనేది ఎగ్జాక్ట్గా ఇవ్వాలి, ఇదే ప్రాపర్టీస్. దీనికి కావాల్సిన డీటెయిల్స్ కావాలనుకుంటే మనకి వెబ్పాక్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో మనకు కనిపిస్తుంది. ఐ విల్ ఆల్సో షో దట్. సో ఫస్ట్ థింగ్ మనకి ఎంట్రీ వచ్చేసి ఏంటి, webpack.config.js అనే ఫైల్కి ఎంట్రీ ఫైల్ వచ్చేసి మనకి index.js విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద src ఫోల్డర్. సో ./src/index.js. సో దిస్ ఇస్ అవర్ ఎంట్రీ ఫైల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవుట్పుట్ అంటే బండ్లింగ్ జరిగాక ఎక్కడ సేవ్ చేయాలో దాన్ని అవుట్పుట్ ఫైల్ అంటారు. సో ఈ అవుట్పుట్ వచ్చేసి అనదర్ ఆబ్జెక్ట్. దీంట్లో ఫైల్ నేమ్ అనే ప్రాపర్టీ ఇస్తాం. అంటే అవుట్పుట్ బండిల్డ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్కి ఏ నేమ్ పెట్టాలో ఫైల్ నేమ్ డిఫైన్ చేయొచ్చు ఇక్కడ. సో ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ as bundle.js. నెక్స్ట్ థింగ్ పాత్ అని ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది దీనికి. ఈ పాత్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఏ డైరెక్టరీలో అంటే ఏ పాత్లో మనం దాన్ని సేవ్ చేయాలి bundle.jsని అనే దాన్ని డిఫైన్ చేస్తుంది. సో ఈ పాత్ని Node.jsలో సింపుల్గా రాయడానికి రెజల్యూషన్ ఈజీ ఉండడం కోసం వీ కెన్ యూస్ పాత్ లైబ్రరీ. వీ హ్యావ్ టు రిక్వైర్ దట్ ఫ్రమ్ Node.js module, Node.js యాక్చువల్లీ. సో పాత్, సో రిక్వైర్ స్టేట్మెంట్. సో మనం Node.jsలో ఇట్లా రిక్వైర్ చేస్తాం, అంటే ఇంపోర్ట్ ఇట్లా చేసుకుంటాం పాత్. సో నా ఈ పాత్ అనే లైబ్రరీ వాడుకొని మనం పాత్స్ని ఈజీగా డిఫైన్ చేయొచ్చు. సో path.resolve అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్లో _dir నేమ్ డైరెక్టరీ నేమ్, ఈ dir నేమ్ _dir నేమ్ అంటే ఒక గ్లోబల్ వేరియబుల్ Node.js ఎన్విరాన్మెంట్లో. ఇది ఏం డిఫైన్ చేస్తుంది అంటే మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అంటే ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ని డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఈ లొకేషన్కి ఫాలోడ్ బై ఐ వాంటెడ్ టు జనరేట్ ద బండిల్ ఫైల్ ఆల్సో ఇన్సైడ్ ద పబ్లిక్ ఫోల్డర్. సో పబ్లిక్ అనే ఫోల్డర్ నేమ్ ఇస్తాను. సో ఓవరాల్గా ఏంటి _dir నేమ్ అంటే డిఫైన్స్ ద రియాక్ట్ సెటప్ అనే ప్రాజెక్ట్ లొకేషన్. అండ్ దెన్ /public అన్నట్టు. సో ఎవెన్చువల్లీ మన bundle.js వచ్చి దీంట్లో సేవ్ అవుతుంది అన్నట్టు పబ్లిక్ ఫోల్డర్లో. సో ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ సేవ్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద webpack కమాండ్ అగైన్ సిన్స్ ఆల్రెడీ ఐ ఇన్స్టాల్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ డూ ద బండ్లింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు బండ్లింగ్ ప్రాసెస్ జరిగింది అండ్ ఇట్ బేసికలీ స్టార్టెడ్ ద బండ్లింగ్. సో ఇట్ స్టార్టెడ్ ద బండ్లింగ్ ఫ్రమ్ ద ఎంట్రీ ఫైల్ విచ్ ఇస్ index.js. సో ఒక్కొక్క లైన్ నుండి బండిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ లైన్ బండిల్ చేసినప్పుడు ఇట్ నోస్ దట్ రియాక్ట్ అనే ఒక మాడ్యూల్ నుండి పట్టుకొచ్చిందని చెప్పేసి.
సో ఆ మాడ్యూల్ లోపలికి వెళ్ళి అందులో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తం బండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ మూవ్స్ టు ద సెకండ్ లైన్ అండ్ దీన్ని రియాక్ట్ డామ్ అనే లైబ్రరీ నుండి స్టార్ట్ చేసింది. ఆ క్లయింట్ డాట్ జేఎస్కి వెళ్ళి అక్కడ ఏదైతే డిపెండెన్సీ ఉందో అదంతా బండిల్ చేస్తుంది మళ్ళీ. అండ్ దెన్ మన కోడ్ని కూడా కొంచెం మినిఫికేషన్ చేస్తుంది అండ్ టోటల్ ఓవరాల్ కోడ్ని బండిల్ డాట్ జేఎస్ ఫైల్లో కన్వర్ట్ చేసి ఆ ఫైల్ జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు పబ్లిక్ అనే ఫోల్డర్లో బండిల్ డాట్ జేఎస్ ఓపెన్ చేస్తే మీరు చూస్తే ఇదంతా మినిఫైడ్ కోడ్ అన్నట్టు. అంటే దీంట్లో ఇప్పుడు ఏమేమి కోడ్ ఉంది, యాజ్ ఐ టోల్డ్ ప్రీవియస్లీ రియాక్ట్కి సంబంధించిన కోడ్ ఉంది, దీంట్లో రియాక్ట్ డామ్కి సంబంధించిన కోడ్ ఉంది అండ్ ద కోడ్ విచ్ ఐ హ్యావ్ రిటర్న్ అది కూడా ఉంది, ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా. సో మొత్తం ఈ 3 సెగ్మెంట్స్ ఆఫ్ కోడ్ అనేది బండిల్ డాట్ జేఎస్లో ఉంది. మీకు ప్రూఫ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో రియాక్ట్ అనే మెసేజ్ ఉంది, బండిల్ అయినా అవ్వకపోయినా ఈ మెసేజ్ మాత్రం మారదు కదా మినిఫికేషన్ అయినప్పుడు. సో లెట్ us లుక్ ఫర్ దిస్ మెసేజ్ ఇన్ దిస్ బండిల్ డాట్ జేఎస్. సో మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా మనకు ఏదైతే నేను రాసిన కోడ్ ఉందో ఆ కోడ్ ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ రియాక్ట్ అది సింపుల్గా ఆర్ అని పిలుస్తుంది. సో రియాక్ట్ అంటే ఏంటి, 5 క్యారెక్టర్స్, సో అంటే 5 బైట్స్ అన్నట్టు. ఆర్ అంటే సింగిల్ బైట్. సో అట్లా మినిఫికేషన్ కూడా చేస్తుంది అన్నట్టు ఇది. సో సేమ్ H1 ఎలిమెంట్ క్రియేట్ చేస్తుంది, ఐడి వచ్చి టైటిల్ అండ్ దెన్ హలో రియాక్ట్. సో మన కోడ్ ఉందని దానికి ప్రూఫ్ ఇది. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పుడు బండ్లింగ్ అయ్యాక ఈ బండిల్ డాట్ జేఎస్లో ఆల్ మొత్తం కోడ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ యూజ్ దట్ ఇన్ ఇండెక్స్ డాట్ జేఎస్. సో ఎట్లా వాడాలి, స్క్రిప్ట్ src./bundle.js. సో ఇప్పుడు మనం ప్రాపర్గా బండిల్ డాట్ జేఎస్ ఉంచినాం. సో బండిల్ డాట్ జేఎస్ ఇప్పుడు బ్రౌజర్లో క్రూడ్ అవుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ పర్టికులర్ index.html యూజింగ్ లైవ్ సర్వర్. సో ఇప్పుడు మీరు చూస్తే రియాక్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి హలో రియాక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రియాక్ట్ కోడే వాడి మనం ఈ H1ని జనరేట్ చేసినాం, బట్ మనం ఒక వెబ్ ప్యాక్ అనే బండ్లర్ వాడి బండ్లింగ్ కూడా చేసినాం అండ్ దెన్ ఆ ఫైల్ని ఇక్కడైతే ఇంటిగ్రేట్ చేసినాం. సో దట్ ఈస్ హౌ ద బండ్లింగ్ వర్క్స్. అయితే మనం ఊకే ఇట్లా ఎన్పిఎక్స్ వాడి ఎన్పిఎక్స్ వెబ్ ప్యాక్ అని రన్ చేయకుండా వీ కెన్ కీప్ దట్ కమాండ్ ఇన్సైడ్ ద ప్యాకేజ్ డాట్ జేసన్. సో దట్ వేరే వాళ్ళకి ఒకవేళ తెలియని వాళ్ళకి డైరెక్ట్గా మన ప్యాకేజ్ డాట్ జేసన్కి వెళ్ళి ఈ స్క్రిప్ట్స్ అనే సెక్షన్లో చూసి వాళ్ళు కూడా రన్ చేయొచ్చు అన్నట్టు. సో ఐ కెన్ డిఫైన్ ఎ కస్టమైజ్డ్ స్క్రిప్ట్. సింప్లీ లెట్స్ సే ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ యాస్ బండిల్. సో బండిల్ అనే ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇది ఏం చేస్తుందంటే npx webpack అనే కమాండ్ని రన్ చేస్తుంది. సో npx webpack అనే కమాండ్ని రన్ చేస్తుంది. సో ఈ npx webpack కమాండ్ రన్ చేయడానికి ఇక్కడ మనం సింపుల్గా ఏమని పెట్టాలంటే webpack అంటే ఈ npxని ఇగ్నోర్ చేసి మిగతాది పెట్టేస్తే సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు బండిల్ అనే ఒక కస్టమ్ స్క్రిప్ట్ని నేను మన స్క్రిప్ట్స్లో రాశాను. సో దట్ ఈ కోడ్ వేరే వాళ్ళు క్లోన్ చేసుకున్నా కూడా వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని npm run bundle అనే ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. సో npm run bundle అంటే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో ఉన్నది ఏంటి, వెబ్ ప్యాక్. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ npx వెబ్ ప్యాక్ అన్నట్టు. సో ఇప్పుడు చూస్తే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. వెబ్ ప్యాక్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది, మీరు చూస్తే ఇక్కడ. సో వెబ్ ప్యాక్ కమాండ్ రన్ అయింది అండ్ దెన్ ఇట్ డిడ్ ద బండ్లింగ్ ప్రాసెస్ అగైన్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక వార్నింగ్ వస్తుంది, మోడ్ ఆప్షన్ హ్యాస్ నాట్ బీన్ సెట్ అని. సో బేసిక్గా మన webpack.config.jsలో ఈ పర్టికులర్ ఫైల్లో మోడ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ మోడ్ ప్రాపర్టీకి డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్షన్ అనే వాల్యూ ఇవ్వాలి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నామో మన లోకల్లో. ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇది రియల్ టైంలో రన్ అవుతుందో దాన్ని ప్రొడక్షన్ అంటారు. సో ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి నేను డెవలప్మెంట్ అని ఇస్తాను. ఎందుకంటే ఒకవేళ డెవలప్మెంట్ మోడ్లో మనం ఈ బండ్లింగ్ ప్రాసెస్ చేసినప్పుడు డీబగ్గింగ్కి సంబంధించిన కొన్ని పాపప్స్ కానీ వేరే ఎక్స్ట్రా కోడ్ యాడ్ చేస్తుంది అన్నట్టు. బట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అట్లాంటివి ఏమి ఉండవు డీబగ్గింగ్కి సంబంధించినవి. సో ప్రొడక్షన్ బిల్డ్ ఈస్ గోయింగ్ టు బి బిట్ లైట్ వెయిట్ కంపేర్ టు ద డెవలప్మెంట్ బిల్డ్. అంటే బిల్డ్ అంటే ఈ బండిల్ డాట్ జేఎస్ అన్నట్టు. సో ఫర్ నో ఆ వార్నింగ్ని అవాయిడ్ చేయడం కోసం ఐమ్ జస్ట్ కీపింగ్ ఇట్ యాజ్ డెవలప్మెంట్ యాజ్ అ మోడ్. నా ఇప్పుడు సేవ్ చేశాక మళ్ళీ రీబండిల్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా ఈ వెబ్ ప్యాక్ కాన్ఫిగరేషన్లో వీ హ్యావ్ టు రీబండిల్ అగైన్. ఆటోమేటిక్గా అది బండిల్ అయిపోద్ది దాని తర్వాత వీ హ్యావ్ టు రీబండిల్. నవ్ అగైన్ npm run bundle అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. నౌ దిస్ టైమ్ దెర్ ఇస్ నో వార్నింగ్. ఇఫ్ యూ సీ ఎక్కడ వార్నింగ్స్ లేవు, ప్రాపర్గా బండిల్ అయిపోయింది. నౌ దట్స్ అబౌట్ బండ్లింగ్ ప్రాసెస్. అయితే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని చేంజెస్ చేయాలని ఉంది. సో ఇక్కడ హలో రియాక్ట్ అని కాకుండా ఇంట్రొడక్షన్ టు రియాక్ట్ అనే మెసేజ్ చూపించాలి నేను ఇప్పుడు. సో దానికోసం ఈ స్ట్రింగ్ మోడిఫై చేస్తా, ఇంట్రొడక్షన్ టు రియాక్ట్. సో ఇప్పుడు ఇలా రాసినప్పుడు వెంటనే బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినా కూడా ఇది అప్డేట్ కాదు. ఎందుకంటే ఈ చేంజ్ ఎప్పుడైతే చేశానో
bundle.js ఆల్రెడీ జనరేట్ అయిపోయి ఉంది అది. సో bundle.js జనరేట్ అయినప్పుడు ఇక్కడ వేరే మెసేజ్ ఉండే హలో రియాక్ట్ అని. ఇప్పుడు మెసేజ్ మార్చినంత మాత్రాన bundle.js అని మళ్ళీ రీక్రియేట్ కాదు ఆటోమేటిక్గా. సో వీ హ్యావ్ టు రీక్రియేట్ దట్ ఫైల్ అగైన్, చేంజెస్ చేసాం కాబట్టి. నౌ అగైన్ వీ షుడ్ రీబండిల్ ఇట్ సో దట్ వీ విల్ గెట్ ద అప్డేటెడ్ మెసేజ్. సో ఇప్పుడు చూస్తే ఆల్రెడీ index.html లైవ్ సర్వర్తో రన్ అవుతుంది. సో bundle.js మాడిఫై అయ్యి ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్తే మనకి ఇంట్రొడక్షన్ టు రియాక్ట్ అని వస్తుంది. సో ఇది అగైన్ ఏంటంటే పెయిన్ఫుల్ టాస్క్. ప్రతిసారి వెళ్ళి ప్రతి చేంజ్కి మళ్ళీ బండిల్ చేయడం ఇదంతా చేయడం పెయిన్ఫుల్ టాస్క్. దట్ ఈస్ వేర్ వీ కెన్ సెటప్ ఎ డెవ్ సర్వర్. ఇప్పుడు లైవ్ సర్వర్లో ఎలాగైతే ఆటోమేటిక్గా మనం ఏం చేంజెస్ చేసినా డిటెక్ట్ చేసి ఆటో రీలోడ్ అవుతుందో, సేమ్ అట్లనే మనం వెబ్ ప్యాక్ ద్వారా కూడా డెవ్ సర్వర్ ఎనేబుల్ చేయొచ్చు. సో ఆ డెవ్ సర్వర్ ఎనేబుల్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మనం కొన్ని ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ స్టెప్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అంతే. సో నౌ ఇన్సైడ్ దిస్ దీంట్లో డెవ్ సర్వర్ అని ఒక ప్రాపర్టీ యాడ్ చేయాలి. ఈ ప్రాపర్టీలో వచ్చేసి స్టాటిక్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ స్టాటిక్లో మనం డైరెక్టరీ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చి ఎక్కడ ఏ ఫోల్డర్ దగ్గర మనం డెవలప్మెంట్ సర్వర్ని స్టార్ట్ చేయాలి. వన్ థింగ్, వీ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ ఇన్ ద రియాక్ట్ సెటప్, వీ కెన్ స్టార్ట్ ఇన్ ద పబ్లిక్ ఫోల్డర్, వీ కెన్ స్టార్ట్ ఇన్ ద ఎస్ఆర్సీ ఫోల్డర్. కానీ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి? పబ్లిక్ ఫోల్డర్లో, ఎందుకంటే index.html అనే స్టాటిక్ ఫైల్ అక్కడ నుండే సర్వ్ అయింది కాబట్టి. సో మనం ఈ పబ్లిక్ ఫోల్డర్ నుండే స్టాటిక్ అసెట్స్, ఇమేజెస్ ఉన్నా లేకపోతే HTML ఫైల్ ఉన్నా ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ ఉన్నా అన్నిటి ఇక్కడ నుండి సర్వ్ చేస్తున్నాం కాబట్టి వీ షుడ్ బి స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద పబ్లిక్ ఫోల్డర్. సో ఈ డైరెక్టరీ వచ్చేసరికి మళ్ళీ అగైన్ path.resolve _ డైరెక్టరీ నేమ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద పబ్లిక్. సో ఇప్పుడు మన డెవలప్మెంట్ సర్వర్ ఎక్కడ రన్ అవుతుందంటే ఈ పబ్లిక్ అనే ఫోల్డర్లో రన్ అవుతుంది. ఓకే, సో మనం పోర్ట్ కూడా డిఫైన్ చేయాల్సి ఉంటుంది, ఏ పోర్ట్ దగ్గర డెవలప్మెంట్ సర్వర్ రన్ కావాలో. సో ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ ద పోర్ట్ టు బి లెట్స్ 3500. సో ఇప్పుడు మన డెవ్ సర్వర్కి కావాల్సిన సెటప్ మొత్తం దీంట్లో చేసాం. బట్ డెవలప్మెంట్ సర్వర్కి సంబంధించిన ప్యాకేజ్ని డెవలప్మెంట్ డిపెండెన్సీ ఇంకొకటి ఉంటుంది, డెవ్ సర్వర్, వెబ్ ప్యాక్ డెవ్ సర్వర్ అండ్ వెబ్ ప్యాక్ డెవ్ సర్వర్ అనే డిపెండెన్సీ ఉంటుంది. సో అది కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ప్యాకేజ్ నేమ్ మర్చిపోయాను అనుకోండి. సో అగైన్ ఐ కెన్ కాల్ npx webpack అండ్ దెన్ సర్వ్. ఈ npx webpack ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు డూ ద బండ్లింగ్ ప్రాసెస్. బట్ npx webpack సర్వ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద డెవలప్మెంట్ సర్వర్. సో ఐ విల్ జస్ట్ రన్ దిస్. నా ఇప్పుడు ఇది చూస్తే ఇట్ ఈస్ ట్రైంగ్ టు డౌన్లోడ్ లైబ్రరీ కాల్డ్ webpack dev server. ఎస్, ఐ వాంటెడ్ టు డౌన్లోడ్ ఇట్ అండ్ దెన్ డౌన్లోడ్ అయ్యాక డెవ్ సర్వర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా డెవలప్మెంట్ డిపెండెన్సీ. యాజ్ యూ కెన్ సీ npm install -d, ఎందుకంటే మనం డెవ్ సర్వర్ అనేది డెవలప్మెంట్లోనే పనికొస్తుంది, ప్రొడక్షన్లో అవసరం లేదు. నౌ యూ సీ ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్, ప్రాజెక్ట్ ఈజ్ రన్నింగ్ ఎట్ సో అండ్ సో పోర్ట్ లూప్ బ్యాక్ అని చెప్పేసి పోర్ట్ వచ్చింది. యాజ్ వి డిఫైన్ 3500 పోర్ట్, సో అక్కడ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పోర్ట్కి వెళ్తే మనకు ఆటోమేటిక్గా అందులో ఉన్న index.html. సో ఎప్పుడైతే index.html ఉంటుందో మనం వీ డోంట్ నీడ్ టు రైట్ దట్ ఫైల్ నేమ్ ఎక్స్టర్నల్లీ, డైరెక్ట్గా రాసేయచ్చు, ఆర్ వితౌట్ దిస్ కూడా వర్క్ అయిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకు కావాల్సిన అప్లికేషన్ ఇది లోడ్ చేస్తుంది. అండ్ దిస్ టైం ఒకవేళ ఇప్పుడు మనం చూస్తే మనకి ఎంట్రీ ఫైల్ ఏంటి? ఎంట్రీ ఫైల్ వచ్చేసి index.js. సో ఈ ఎంట్రీ ఫైల్లోకి సంబంధించిన ఏ కోడ్లో మనం ఒక చిన్న మోడిఫికేషన్ చేసినా కూడా బండ్లింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది, ఎందుకంటే నౌ వీ స్టార్టెడ్ ద డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆటో డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు, మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం చేంజెస్ చేస్తామో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ద రీబండ్లింగ్. రీబండ్లింగ్ అంటే మొత్తం చేయదు, ఆప్టిమల్గా రీబండ్లింగ్ చేస్తుంది ఎక్కడెక్కడైతే చేంజెస్ ఉన్నాయో. అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు సింక్ దోస్ చేంజెస్ ఇన్ టు ద బ్రౌజర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ టు రియాక్ట్ కాకుండా వెల్కమ్ టు రియాక్ట్ అని మెసేజ్ మారుస్తాను నేను. సో ఇప్పుడు మార్చగానే ఏమంటే చూడండి వెల్కమ్ టు రియాక్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. లేటెస్ట్ ఇది H1 కాకుండా ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ అ పారాగ్రాఫ్. సో ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ద డిటెక్షన్ ఆటోమేటికలీ. ఓకే, ఈ ప్రాసెస్ స్లో అవుతుంది అని అనుకోకండి, చాలా ఫాస్ట్గా చేస్తుంది వెబ్ ప్యాక్. ఇంకా వైట్ అయితే ఇంకా సూపర్ ఫాస్ట్ చేస్తుంది. అండ్ పార్సల్ కూడా వెబ్ ప్యాక్ అంటే కొంచెం స్లోగానే చేస్తుంది. సో వాళ్ళ కింద ఆల్గరిథమ్స్ ఆ బండ్లింగ్ ప్రాసెస్కి తగ్గట్టుగా ఆ స్పీడ్ అనేది ఉంటుంది. బట్ డోంట్ వరీ, అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. సో దట్స్ అబౌట్ bundlers and how to set up the webpack development server and then bundling steps. So now let's move to the another topic.
సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ సెటప్ చేసాం అండ్ దెన్ మనం వెబ్ ప్యాక్ని కూడా ఇంక్లూడ్ చేసాం. సో వెబ్ ప్యాక్ కూడా ఇంక్లూడ్ చేసాం యాక్చువల్గా. నౌ లెట్ us మూవ్ ఆన్ టు సిఎస్ఎస్ లోడర్స్. సిఎస్ఎస్ లోడర్స్ ఏంటంటే మనకిప్పుడు HTML కోడ్ అంటే రియాక్ట్ కోడ్ రాసి మనం ఎలిమెంట్స్ క్రియేట్ చేయగానే సరిపోతుంది. వీ మైట్ వాంట్ టు యాడ్ సమ్ స్టైలింగ్ టు దోస్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి స్టైల్స్ యాడ్ చేయాలి ఈ హెడ్డింగ్కి. సో దీనికి స్టైల్స్ యాడ్ చేయాలంటే ఐ కెన్ గివ్ ద స్టైల్ అట్రిబ్యూట్. సో స్టైల్ అట్రిబ్యూట్ ఏంటి? ఇట్స్ అ ప్రాపర్టీ, రైట్? HTML ఎలిమెంట్కి ప్రాపర్టీ కదా. సో ఒకవేళ మనం HTML ఎలిమెంట్ రాస్తే ఇలా ఐడి అని ఇచ్చి టైటిల్ అని ఇస్తాం అండ్ స్టైల్ అని ఇచ్చి కలర్ రెడ్ అని ఇట్లా ఇస్తాం కదా మామూలుగా నేటివ్ HTML ఎలిమెంట్లో. సో సేమ్ రియాక్ట్లో కూడా మనం ఎలిమెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇవి ఏవైతే ఓపెనింగ్ ట్యాగ్లో రాసే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఇక్కడ ప్రాప్స్లో డిఫైన్ చేయొచ్చు. సో ఎట్లనైతే ఐడి డిఫైన్ చేసామో నౌ వీ కెన్ డిఫైన్ ద స్టైల్ ఆల్సో. సో ఇప్పుడు స్టైల్ వచ్చేసి ఏంటి? ఐ వాంటెడ్ టు మేక్ ఇట్స్ కలర్ టు బి రెడ్. సో రెడ్ అనే కలర్ చేశాను, దీనికి ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేసాను. ఇప్పుడు చూస్తే మనకి ఇది క్లియర్ కట్గా రెడ్ కలర్లో వచ్చేస్తుంది. సో వెల్కమ్ టు రియాక్ట్ అనేది. లెట్స్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ బ్యాక్ టు H1 పెద్దగా కనిపించాలనుకుని. నా చూస్తే ఇది రెడ్ కలర్లోకి వచ్చేసింది. సో ఇన్లైన్ స్టైల్ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. వీ హ్యావ్ టు జస్ట్ గివ్ ఇట్ యాజ్ ఎ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని కూడా ఇస్తే వీ కెన్ గెట్ ఇట్ యాజ్ బ్లూ కలర్ ఇస్తే బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్. కానీ ఇన్లైన్ స్టైల్ అనేది మనం చాలా రేర్గా వాడతాం. సో మోస్ట్ ఆఫెన్ వీ విల్ రైట్ ద స్టైలింగ్స్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్స్. నౌ లెట్ us define another external file SRC ఫోల్డర్లోనే. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఇట్ as styles.css అంటాను. సో ఈ సిఎస్ఎస్లో కంటైనర్ అనే క్లాస్ నేమ్కి టార్గెట్ చేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ సమ్ బార్డర్ 1 pixel solid, some gray border and then some padding ఇస్తాను 20 pixel అండ్ బార్డర్ రేడియస్ ఇస్తాను 10 pixels. సో ఇప్పుడు కొంచెం సిఎస్ఎస్ కోడ్ అయితే రాస్తున్నాయి. ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎందుకంటే సపరేట్ ఫైల్లో రాస్తాను. సో ఇప్పుడు ఈ ఫైల్ని నేను ఈ ఎలిమెంట్స్కి అప్లై చేయాలి. సో అప్లై చేయాలంటే వీ కెన్ యాక్చువల్లీ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ దట్ ఫైల్ డైరెక్ట్లీ, ఎందుకంటే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఏముండో ఇట్స్ డైరెక్ట్లీ ఫైల్, ఆ కోడ్ మొత్తం ఇంపోర్ట్ చేయాలి. సో ./index.css. ఇప్పుడు ఇది సేవ్ చేయగానే ఇమీడియట్గా మీరు ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ టర్మినల్లో చూస్తే వి గాట్ వన్ ఎర్రర్, మాడ్యూల్ నాట్ ఫౌండ్ index.css. అచ్చా ఓకే, లెట్ మీ జస్ట్ లుక్ ఫర్ styles.css. అయినా ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే src index.js, ఇట్స్ అగైన్ ద సేమ్ ఎర్రర్. ఇట్స్ నాట్ style.css. సో ఇప్పుడు style.css వస్తే ఇట్ డిటెక్టెడ్ ద ఫైల్, ఇట్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫైల్. ఇప్పుడు దీంట్లో ఉన్న కోడ్ కూడా బండిల్ చేయాలి. వెబ్ ప్యాక్ టాస్క్ ఏంటి? బండిల్ చేయడం. సో ఏవైతే ఫైల్స్ కనిపిస్తాయో ఆ ఫైల్స్ లోపలికి వెళ్ళటం, అందులో ఉన్న కోడ్ మొత్తం బండిల్ చేసి బండిల్.jsకి యాడ్ చేయడం, అది వెబ్ ప్యాక్ టాస్క్. సో ఇప్పుడు ఈ ఫైల్ని కూడా బండిల్ చేసే టైంలో ఇట్ ఫౌండ్ సంథింగ్ సస్పీషియస్. వెబ్ ప్యాక్ బై డిఫాల్ట్గా ఏం చేస్తారంటే జావాస్క్రిప్ట్ కోడ్ని మాత్రమే బండిల్ చేయడానికి డిజైన్ చేయబడ్డది. సో ఇప్పుడు ఇది జావాస్క్రిప్ట్ కోడ్ కాదు. సో దట్ ఈస్ వేర్ ఇట్ గాట్ సమ్ ఎర్రర్ హౌ టు బండిల్ ఇట్. సో అదే చెప్తుంది ఇక్కడ, ఇట్ కుడ్ నాట్ బండిల్ దిస్ పర్టికులర్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ టు ద జావాస్క్రిప్ట్ కోడ్. సో ఇట్లాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము ఒక ఫైల్ని వేరే ఫైల్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ కాకుండా వేరే ఫైల్స్, మేబీ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్, మేబీ JSX ఫైల్స్, మేబీ TSX ఫైల్స్, మేబీ PNG ఫైల్స్ ఆర్ JPG ఫైల్స్ ఆర్ JPEG ఫైల్స్ ఆర్ SCSS ఫైల్స్, ఇట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వెబ్ ప్యాక్ అనేది బండిల్ చేయలేదు వాటిని. సో వీ నీడ్ సంథింగ్ ఎల్స్, ఇంక ఎక్స్ట్రా పవర్ కావాలి దానికి. సో దానికోసం ఏంటంటే మనకు వేరే అడిషనల్ ప్లగిన్స్ ఉంటాయి, ఆర్ లోడర్స్ అని కూడా అంటాం వాటిని. సో ఆ లోడర్స్ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో. సో వెబ్ ప్యాక్ కాంట్ సోల్లీ బండిల్ దిస్ కైండ్ ఆఫ్ కోడ్, సిఎస్ఎస్ కోడ్ కావచ్చు, లేకపోతే JSX కోడ్ కావచ్చు, టైప్ స్క్రిప్ట్ XML కోడ్ కావచ్చు, టైప్ స్క్రిప్ట్ సింటాక్స్ని కంపైల్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేయలేదు. సో వీ నీడ్ ఎక్స్ట్రా ప్లగిన్స్ ఫర్ దట్. సో ఇప్పుడు webpack.config.jsలో now we need to define a rule and that rule can compile the CSS code into the proper CSS code. సో ఆ రూల్స్ డిఫైన్ చేయడం కోసం మనం మాడ్యూల్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది వెబ్ ప్యాక్ కాన్ఫిగరేషన్లో. సో మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో హౌ టు డూ ద CSS లోడింగ్. ఓకే, సో వెబ్ ప్యాక్ CSS లోడర్ అని టైప్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఫుల్ డాక్యుమెంటేషన్ వస్తుంది. సో దీంట్లో చూస్తే మాడ్యూల్.exportsలో చూస్తే మాడ్యూల్ అనే సెక్షన్ ఉంది, రూల్స్ అని ఒకటి ఉంది ప్రాపర్టీ, దాని లోపల అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఆబ్జెక్ట్ డిఫైన్స్ ద రూల్ ఆఫ్ హౌ టు కంపైల్ CSS కోడ్. ఓకే, సో ఈ టెస్ట్ అనే ఒక కమాండ్ ఉంది. లెట్ మీ జూమ్ ఎ లిటిల్ బిట్. సో ఇక్కడ టెస్ట్ అనే ఒక కమాండ్ ఉంది. టెస్ట్ ఏంటంటే జస్ట్ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు,
ఆర్ ఇట్ కెన్ బి ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రింగ్ ఆల్సో. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇట్లాంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఏ ఫైల్స్ అయితే మ్యాచ్ అవుతాయో ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ దగ్గర ఉన్న ఫైల్స్, ఆ ఫైల్స్ అన్నిటికీ ఈ రూల్ అప్లై అవుతుంది అన్నట్టు. ఆ రూల్ ఏంటి? యూజ్ స్టైల్ లోడర్ అండ్ దెన్ సిఎస్ఎస్ లోడర్. సో ఈ టూ ఏంటంటే లోడర్స్ అన్నట్టు. ఈ లోడర్స్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ డిటెక్ట్ చేయడం సిఎస్ఎస్ కోడ్ని అండ్ దెన్ వాటిని నేటివ్ సిఎస్ఎస్ లాగా కన్వర్ట్ చేయడం. సో ఈ లోడర్స్ పని అదన్నట్టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్పాక్ హ్యాండ్లింగ్ ద బండ్లింగ్ ప్రాసెస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫైల్స్, వీఆర్ టెల్లింగ్ వెబ్పాక్ దట్ స్టైల్ లోడర్ని సిఎస్ఎస్ లోడర్ని ఈ రెండింటిని వాడుకొని బండ్లింగ్ చేయమని మనం వెబ్పాక్కి ఇండైరెక్ట్గా ఒక రూల్ డిఫైన్ చేస్తున్నాం అన్నట్టు. నౌ లెట్ మీ గ్రాబ్ దిస్ ఓల్ రూల్స్ ఆర్ ఎల్స్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఫస్ట్ థింగ్ రూల్స్ అండ్ దట్స్ గోయింగ్ టు బి అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి ఆ టెస్ట్ అనే అట్రిబ్యూట్. ఇట్ షుడ్ బి ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ వీ వాంటెడ్ టు టార్గెట్ ఆల్ ద సిఎస్ఎస్ ఫైల్స్. వీటికైతే డాట్ సిఎస్ఎస్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో /dot ఎందుకంటే డాట్ అనేది కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఒక క్యారెక్టర్. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద ఎస్కేప్ అండ్ దెన్ సిఎస్ఎస్ అండ్ ఇట్ షుడ్ బి ద ఎండింగ్ ఫైల్ ఎక్స్టెన్షన్ కాబట్టి. సో డాలర్ ఇండికేట్స్ ఎండింగ్ అన్నట్టు. సో నౌ దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తా అంటే డాట్ సిఎస్ఎస్ అనే ఎక్స్టెన్షన్ ఉన్న అన్ని ఫైల్స్కి ఈ రూల్ ఏదైతే డిఫైన్ చేస్తామో ఆ రూల్ అప్లై అవుతుంది. సో నౌ వీఆర్ డిఫైనింగ్ టూ రూల్స్. వన్ ఈజ్ వీఆర్ టెల్లింగ్ స్టైల్ లోడర్ టు లోడ్ దెమ్ అండ్ దెన్ వీఆర్ టెల్లింగ్ సిఎస్ఎస్ లోడర్ టు కంపైల్ దెమ్ ఆర్ ప్రాసెస్ దెమ్ ఇన్ టు ద సిఎస్ఎస్ కోడ్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ రెండు అగైన్ సమ్ అదర్ సాఫ్ట్వేర్ టూల్స్ వెబ్పాక్ తోటి బై డిఫాల్ట్గా రావు ఇవి. అవి వచ్చేటువంటి కాన్ఫిగరేషన్ మనం చేయాల్సిన పని ఉండదు, అదే చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఇవి రెండింటిని మనం ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ డౌన్లోడ్ దిస్. అండ్ అగైన్ ఈ బండ్లింగ్ ప్రాసెస్లోనే పార్ట్ కాబట్టి ఇవి రెండు కూడా స్టైల్ లోడర్ సిఎస్ఎస్ లోడర్ డ్యూరింగ్ బండ్లింగ్ మనకు నీడెడ్ కాబట్టి వీ కెన్ ఇన్స్టాల్ దీస్ టూ యాజ్ వెల్ యాజ్ ఎ డెవ్ డిపెండెన్సీస్. సో npm install -d dev dependencies and then style loader కావాలి నాకు and then we need the css loader. So if I execute it now ఇది ఆ రెండింటిని డౌన్లోడ్ చేస్తుంది. నౌ డౌన్లోడ్ అయిపోయింది అండ్ కాన్ఫిగరేషన్లో కూడా యాజ్ వి డిఫైన్డ్ అ రూల్. నౌ దిస్ టైం ఇట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే సిఎస్ఎస్ లోడర్ అండ్ దెన్ స్టైల్ లోడర్ అవి రెండు బండ్లింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి స్పెసిఫిక్ కోడ్ని బండిల్ చేస్తుంది అన్నట్టు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ స్టార్ట్ ద సర్వర్, కిల్ ద సర్వర్. నేను ఇంతమంది చెప్పినట్టు webpack.configurationలో ఎప్పుడైతే చేంజెస్ చేస్తామో వీ నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్. ఎందుకంటే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయదు, ఎందుకంటే సోర్స్ ఇక్కడ ఉంది కదా. వెబ్పాక్లోనే మనం సోర్స్ రూల్స్ అన్ని డిఫైన్ చేసాం. సో వెనెవర్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద వెబ్పాక్ కాన్ఫిగరేషన్ యూ హ్యావ్ టు రీస్టార్ట్ ద సర్వర్. సో npm run. సో యాజ్ ఆఫ్ నో మనం స్క్రిప్ట్ ఏం రాయాలి స్టార్ట్ చేయడానికి. సో లెట్ us రైట్ అ స్క్రిప్ట్ ఇన్ ద package.json. సో ఈచ్ టైం npx webpack server రన్ చేయకుండా సింపుల్గా స్టార్ట్ అనే ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాను. సో ఇట్స్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ webpack server. సో ఇప్పుడు npm run start అని కొట్టవచ్చు దీనికి, ఆర్ యూ కెన్ ఈవెన్ స్టార్ట్ ఇట్ విత్ డైరెక్ట్లీ npm start. ఓన్లీ ఒక స్టార్ట్ స్క్రిప్ట్కి మాత్రం మనం రన్ అనే ప్రిఫిక్స్ వాడాల్సిన పని లేదు, డైరెక్ట్లీ npm start అని కొట్టచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో బోత్ ద వేస్. ఫస్ట్లీ npm run start, దట్ విల్ డూ ద సేమ్ webpack serve. అండ్ ఇప్పుడు మొత్తం బండ్లు అయిపోయింది, ప్రాపర్గా సర్వింగ్ కూడా అయిపోయింది. ఐల్ కిల్ దిస్ అండ్ npm start కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను. దట్ ఈస్ డూయింగ్ ద సేమ్ టాస్క్ అగైన్. సో ఓన్లీ స్టార్ట్ స్క్రిప్ట్కి మాత్రమే ఇలా వర్క్ అవుతుంది, వేరే స్క్రిప్ట్స్కి మనం డైరెక్ట్గా వాడలేము. వీ హ్యావ్ టు యూస్ రన్ యాజ్ ఎ ప్రిఫిక్స్. నా ఇప్పుడు సర్వర్ 3500 దగ్గర రన్ అవుతుంది. సో ఇఫ్ ఐ గో టు హియర్, ఇప్పుడు చూడండి ఈ స్టైల్స్ రాలేదు, కంటైనర్ స్టైల్స్ రాలేదు, ఎందుకంటే మనం ఇంకా క్లాస్ని డిఫైన్ చేయలేదు దీనికి. లెట్ మీ క్లోజ్ దిస్. సో ఇప్పుడు ఈ ఐడికి వచ్చేసి ఇన్లైన్ స్టైలింగ్ ఇచ్చాం కదా, ఇన్లైన్ స్టైలింగ్ తీసేసా. సో నో స్టైలింగ్. లెట్ us గివ్ ఎ క్లాస్ నేమ్ ఫర్ దిస్ ఎలిమెంట్. సో క్లాస్ నేమ్ ఇవ్వడానికి డైరెక్ట్ క్లాస్ అని అట్రిబ్యూట్ ఇవ్వకూడదు, ఎందుకంటే క్లాస్ యాజ్ ఎ రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ జావాస్క్రిప్ట్ యాజ్ వీఆర్ రైటింగ్ ఆల్ ద కోడ్ ఇన్ .js ఫైల్స్. సో వీ హ్యావ్ టు యూస్ క్లాస్ నేమ్. మీకు ఒకవేళ డామ్ తెలిసి ఉంటే ద రీజన్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సో ఈ క్లాస్ నేమ్ వచ్చి మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం, కంటైనర్ అని ఇచ్చినాం. సో సేమ్ ఎగ్జాక్ట్ క్లాస్ లెట్స్ గివ్ హియర్. నౌ ఈ హెడ్డింగ్ ఎలిమెంట్కి కంటైనర్ క్లాస్ ఉంది కాబట్టి ఆ కోడ్ కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్టైలింగ్ అప్లై అవుతుంది. సో మీరు చూస్తే ఇక్కడ ఇదంతా అప్లై అయింది. లెట్ మీ జస్ట్ యాడ్ సమ్ కలర్స్ ఆల్సో. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అండ్ కలర్ ఆఫ్ ద టెక్స్ట్ వైట్. సో ఇప్పుడు చూస్తే మొత్తం స్టైలింగ్ అప్లై అయింది. ఇప్పుడు ఒకసారి ఎలిమెంట్స్ అనే సెక్షన్కి వెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్, మనం సిఎస్ఎస్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాం రియాక్ట్లోనే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు హెడ్ ట్యాగ్ లోపలికి వెళ్తే స్టైల్ అనే ట్యాగ్ ఇది మనం క్రియేట్ చేసింది కానే కాదు అసలు. ఒకసారి నేను index.html ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. index.html పబ్లిక్ ఫోల్డర్లో నేను ఎక్కడ ఒక స్టైల్ ట్యాగ్ మాన్యువల్గా నేను రాయలేదు హెడ్ ట్యాగ్స్ లోపల.
బట్ హూ ఈస్ డూయింగ్ దిస్ అంటే వెబ్ ప్యాక్ అండ్ దెన్ సిఎస్ఎస్ లోడర్ ఈస్ డూయింగ్ ఇట్. సో సిఎస్ఎస్ లోడర్ ఏం చేస్తుందంటే ఆ కంపైల్ అయిన సిఎస్ఎస్ కోడ్ని, ఆ బండిల్ అయిన సిఎస్ఎస్ కోడ్ని ఎక్స్క్లూజివ్గా దాన్ని తీసుకొచ్చి ఈ స్టైల్ అనే ట్యాగ్స్ క్రియేట్ చేసి దాంట్లో పెడుతుంది. సో అందుకే మీరు ఒక మాడ్యూల్ని, ఒక సిఎస్ఎస్ ఫైల్ని ఎక్కడ ఇంపోర్ట్ చేసినా కూడా, ఏ జావాస్క్రిప్ట్ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇట్ విల్ బీ అప్లైడ్ టు ద ఎంటైర్ వెబ్సైట్. సో జస్ట్ బీ అవేర్ ఆఫ్ దట్. సో ఈ కంటైనర్ క్లాస్ అనేది మీరు ఏ కాంపోనెంట్లో, ఏ మాడ్యూల్లో, ఏ జావాస్క్రిప్ట్ మాడ్యూల్లో యూజ్ చేసినా కూడా యూ విల్ గెట్ దిస్ పర్టికులర్ స్టైల్. ఓకే, సో దట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్. సో ఇట్లా సిఎస్ఎస్ లోడర్స్ అయితే పనిచేస్తాయి. సో మనం ఎప్పుడైతే సిఎస్ఎస్ ఫైల్స్ అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ లోడర్స్ ఆల్సో, ఒకవేళ సాస్ ఫైల్స్ని డిక్లేర్ చేస్తే సాస్ లోడర్ ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఒకవేళ జేపీజీ ఫైల్స్ కానీ, లేకపోతే వేరే ఇమేజ్ ఫైల్స్ కానీ, పీడిఎఫ్స్ ఫైల్స్ కానీ, వాటికి ఫైల్ లోడర్ అని ఇంకొకటి ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. టైప్ స్క్రిప్ట్కి ఒక లోడర్ ఉంటుంది, టీఎస్ లోడర్ అని. టైప్ స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ కూడా ఇంకొక లోడర్ ఉంటుంది, రైట్? ఇంకొక ఎక్స్ట్రా ప్లగిన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా అన్నిటికీ లోడర్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఒక టెంప్లేట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తాయి మనకి. సో అందుకే మనం వాటి గురించి వరీ అవ్వకుండా డైరెక్ట్లీ మన కోడ్ మనం రాసేస్తాం. బట్ బ్యాక్గ్రౌండ్లో ఇంత సినిమా జరుగుతుంది అన్నట్టు ఈ బండ్లింగ్ ప్రాసెస్లో. సో ఇది తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఈ వీడియోలో ఇంటెన్షనల్లీ ఈ టాపిక్స్ అన్ని ఇంక్లూడ్ చేశాను. దట్స్ ప్రెటీ మచ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ వన్ ఎనీమోర్. Now coming to JSX and Babel compiler. So this is again another important thing. First thing, ఎప్పుడైతే మనం ఇట్లా HTML ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తున్నామో మాన్యువల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ ట్రీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. లెట్ us say I wanted to start something like ఒక div. I wanted to create a div with a class name called container and దీని లోపల 2 elements పెట్టాలి. సో h1 వచ్చేసి it should have a title ID and heading అనే టెక్స్ట్ కావాలి దీంట్లో, అండ్ అనదర్ పారాగ్రాఫ్ సమ్ పారా అనే టెక్స్ట్ కావాలి. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక సబ్ ట్రీని మనం క్రియేట్ చేయాలి మాన్యువల్గా అంటే బై యూజింగ్ దిస్ మెథడ్ క్రియేట్ చేయొచ్చు. బట్ లెట్స్ సీ హౌ మచ్ పెయిన్ఫుల్ ఇట్ ఇస్. సో లెట్ మీ జస్ట్ కమెంట్ దిస్ వన్ అవుట్. సో ఫస్ట్లీ వీ నీడ్ టు క్రియేట్ దిస్ కంటైనర్ యూజింగ్, ఈ సెగ్మెంట్ మొత్తం రియాక్ట్ ఎలిమెంట్స్ లానే క్రియేట్ చేయాలనుకుంటున్నా. దానిలో కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాం యాక్చువల్గా, బట్ దేర్ వీ విల్ బీ యూజింగ్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఫస్ట్లీ లెట్ us క్రియేట్ ద కంటైనర్. సో కంటైనర్ ఈక్వల్ టు container equal to the element who has the class name container. So react dot create element, and the element type వచ్చేసి div element, and then properties వచ్చి class name property ఉంది. So let's keep the class name to be container. Now దీని ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి నేను ఒరిజినల్గా చెప్పినప్పుడు react dot create element ఏం చేస్తుంది అంటే it is going to take at least 3 parameters and at most any number of parameters. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ నుండి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో థర్డ్ ఆర్గ్యుమెంట్ నుండి అవన్నీ ఈ కంటైనర్కి చిల్డ్రన్ అవుతాయి అన్నట్టు. సో నౌ ఐ నీడ్ 2 children, 2 other react elements. One is h1 and the other one is paragraph. So let's write those two, heading and the other one is para. Okay, so ఆ రెండింటిని ఇప్పటిదాకా క్రియేట్ చేయలే. సో లెట్స్ క్రియేట్ ద హెడింగ్ and that's going to be react dot create element, and ఇది వచ్చి heading h1 element, and దీనికి id అనే అట్రిబ్యూట్ ఉంది which has a value called title, and దీనికి ఇన్నర్ టెక్స్ట్ వచ్చి డైరెక్ట్ ఒక స్ట్రింగ్ ఉంది. సో లెట్స్ కీప్ దట్ స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ నౌ లెట్స్ సిమిలర్లీ లెట్స్ ఆల్సో క్రియేట్ ద para and react dot create element, and this is going to be a paragraph who has no properties, no props. So let's pass null value, props ఏం లేవు అంటే, అండ్ టెక్స్ట్ వచ్చి సమ్ para అనేది టెక్స్ట్. సో ఇప్పుడు 2 ఎలిమెంట్స్ క్రియేట్ చేసినాం, కంటైనర్ కూడా క్రియేట్ అయింది. నా కంటైనర్ అనేది ఒక రియాక్ట్ ఎలిమెంట్, హెడింగ్ అనేది కూడా రియాక్ట్ ఎలిమెంటే, అండ్ పారా ఈజ్ ఆల్సో ఏ రియాక్ట్ ఎలిమెంట్. బట్ ఆ మూడింటిని మనం ఏం చేసాం, నెస్టింగ్ చేసి ఒక సబ్ ట్రీ స్ట్రక్చర్ని క్రియేట్ చేసినాం అన్నట్టు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్ని ఐ వాంటెడ్ టు రెండర్ ఇన్సైడ్ ద యాప్ కంటైనర్. సో యాప్ కంటైనర్ అంటే ఏంటి, రూట్ అంటే ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ అ ఐడి కాల్డ్ యాప్. సో index.html మనం ఆల్రెడీ డిఫైన్ చేసినాం. సో దీని లోపలికి రెండర్ చేస్తాం. సో ఇఫ్ ఐ సేవ్ దిస్ అండ్ కమ్ టు హియర్, నౌ యూ సీ వి గాట్ బాడీ ఎక్స్పాండ్ చేస్తే. సో ఇది మన స్టాటిక్గా క్రియేట్ చేసింది. దీని లోపలికి వెళ్తే కంటైనర్ అనే క్లాస్ తోటి div వచ్చింది, దాని లోపల 2 ఎలిమెంట్స్ కూడా వచ్చినాయి. బట్ ద పెయిన్ఫుల్ పాయింట్ హియర్ ఇస్, ఇట్లా ఎన్ని ఎలిమెంట్స్ అని క్రియేట్ చేస్తాం. ఇట్లా క్రియేట్ చేయడం కొంచెం
డిఫికల్ట్ కూడా, ఎందుకంటే డీబగ్ చేస్తున్నప్పుడు అర్థం కాదు అంత ఈజీ కోడ్. సో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని లోపల ఇంకొకటి ఇట్లా ఎన్ని క్రియేట్ చేస్తాం. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్ అగైన్ ఆర్ అ కంపైలర్ that can read the code which is exactly looking like this particular XML code. Then actually XML code anta. XML stands for extended markup language. So itla tags untai, opening tag, closing tag, attributes untai, and then children untai vatki. So atlanti structure ni XML antu. Even HTML is also like a sub part of XML, sub set of XML. So itlanti XML like structure ni ఒక ప్రీ ప్రాసెసర్ ఉందనుకోండి, ఒక కంపైలర్ ఉందనుకోండి, which can actually convert this kind of HTML, XML structure into this kind of JavaScript objects or React elements, then మన టాస్క్ చాలా ఈజీ అయిపోతుంది ఇదా. సో దట్ ఈస్ వేర్ Babel comes into the screen. So Babel is a software tool or a compiler that can do the conversion of XML like code into the React elements. But again Babel గురించి వచ్చినప్పుడు Babel అనేది ప్రైమరీగా అసలు దానికోసం తయారు చేసింది కాదు. సో Babel అనేది ఏం చేస్తుంది అంటే ప్రైమరీగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ చేశాను అనుకోండి, ES6 వర్జన్లో ఉన్న కోడ్ ఫీచర్స్ అన్నీ వాడి ఒక అప్లికేషన్ చేశాను. కానీ నా అప్లికేషన్ యొక్క యూజర్ సమ్వన్ ఈజ్ రన్నింగ్ ద వెబ్సైట్ ఇన్ సమ్ ఓల్డ్ వర్జన్ బ్రౌజర్ విచ్ ఈస్ యూజింగ్ ES5. సో ES5 అనే వర్జన్లో రన్ చేస్తున్నాడు కాబట్టి ES5లో యారో ఫంక్షన్స్ లేవు, క్లాసెస్ లేవు. లెట్స్ సే నా ప్రాజెక్ట్లో నేను క్లాసెస్ వాడినా, యారో ఫంక్షన్స్ కూడా వాడినా. సో అప్పుడు నా యూజర్ వాడే బ్రౌజర్లో డెఫినెట్లీ నా అప్లికేషన్ క్రాష్ అవుతుంది, ఎర్రర్స్ వస్తాయి, క్రాష్ అవుతాయి. సో అట్లా క్రాష్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలంటే వీ నీడ్ టు రైట్ ద కోడ్ ఇన్ సచ్ వే దట్ ద బ్యాక్వర్డ్ వర్జన్స్ కూడా సపోర్ట్ చేయాలి. కానీ అట్లా రాయాలంటే మనం లేటెస్ట్ ఫీచర్స్ వాడలేము. దట్ ఈస్ వేర్ Babel కమ్స్ ఇన్ టు పిక్చర్. Babel ఏం చేస్తుందంటే లేటెస్ట్ వర్జన్స్ ఆఫ్ కోడ్ని బ్యాక్వర్డ్ కంపాటబుల్ బ్యాక్వర్డ్ వర్జన్స్కి సపోర్ట్ ఇచ్చేలా కూడా కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. విచ్ మీన్స్ లెట్స్ సే నేను ES6, ES7, ES8 ఫీచర్స్ అన్ని వాడి కోడ్ రాశాను. సో ఆ కోడ్ని Babel ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు సమ్ అదర్ కోడ్ విచ్ ఇస్ సపోర్టెడ్ ఇన్ ఆల్ ద వర్షన్స్. ES5లో వాడచ్చు, ES4లో కూడా వాడచ్చు. సో అట్లా తయారు చేస్తుంది అన్నట్టు. సో Babel యొక్క ప్రైమరీ రూల్, ఆ ప్రైమరీ థింగ్ అది సర్వ్ చేసేది అందుకు. బట్ Babel ఆల్సో కమ్స్ అప్ విత్ అన్ ఎక్స్టెన్షన్ వేర్ ఇట్ కెన్ కన్వర్ట్ XML లైక్ కోడ్ ఇన్ టు React ఎలిమెంట్స్ ఎక్స్క్లూజివ్లీ. ఓకే, సో అది ఎట్లా చూద్దాం. ఫస్ట్ ఆన్లైన్లో నేను ఒక Babel కంపైలర్ గురించి చూపిస్తాను. Babel కంపైలర్ ఆన్లైన్. సో ఇప్పుడు చూస్తే babel.js.io. సో దట్స్ ద అఫీషియల్ వెబ్సైట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ Babel కంపైలర్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక HTML ఎలిమెంట్ రాసాం అనుకోండి. ఐ డోంట్ సే ఇట్ ఈస్ HTML, ఐ విల్ జస్ట్ సే ఇట్ ఈస్ XML. ఓకే, సో ఈ XML స్ట్రక్చర్ రాసాను నేను ఇప్పుడు, అరవింద్ అని ఇలా రాసా. ఓకే, హెడింగ్ ఎలిమెంట్. మీరు చూస్తే Babel ఏం చేస్తుందంటే Babel కంపైలర్ ఇట్లాంటి కోడ్ మనం Babelకి ఇస్తే Babel విల్ కన్వర్ట్ దట్ కోడ్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ కోడ్. రియాక్ట్లో ఇట్లాంటి కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది, వేర్ _JSX స్టాండ్స్ ఫర్ react.createElement అనుకోవచ్చు మీరు. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మీరు h1 అనేది ట్యాగ్ నేమ్, అండ్ దెన్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ప్రాపర్టీస్ తీసుకుంటుంది, వేర్ ID ఈస్ దిస్ ప్రాపర్టీ, అండ్ దెన్ చిల్డ్రన్ ఈస్ అరవింద్. చిల్డ్రన్ ఏంటి ఒకటే టెక్స్ట్ నోడ్ ఉంది, సో దట్ ఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అరవింద్. ఒకవేళ ఇంకొక ప్రాపర్టీ ఇచ్చాను అనుకోండి, క్లాస్ నేమ్ అని, క్లాస్ నేమ్ సమ్ టెస్ట్ అని ఇచ్చాను అనుకోండి, సో క్లాస్ నేమ్ కూడా వస్తుంది ఇక్కడ, అనదర్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మీరు చూస్తే ఇట్లాంటి యొక్క XML లైక్ కోడ్ని Babel ఏం చేస్తుందంటే కంపైల్ చేసి ఇట్లాగా కన్వర్ట్ చేస్తుంది ఈ ఫార్మాట్లోకి. సో అప్పుడు మనకి ఏం అడ్వాంటేజ్ వస్తుందంటే రియాక్ట్ అప్లికేషన్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ క్రియేటింగ్ React.createElement అని చెప్పేసి అన్ని ఎలిమెంట్స్ మాన్యువల్గా క్రియేట్ చేయడం కంటే నౌ వీ కెన్ యూజ్ దిస్ సింటాక్స్ whenever we integrate Babel compiler. ఇట్లాంటి సింటాక్స్ వాడి మన డెవలప్మెంట్ ప్రాసెస్ని చాలా ఈజీ చేసుకోవచ్చు. సో దట్స్ వేర్ లెట్ మీ జస్ట్ షో యూ హౌ టు ఇంటిగ్రేట్ ద Babel. సో దానికోసం అగైన్ వెబ్ప్యాక్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎందుకంటే వెబ్ప్యాక్ కెన్ నాట్ డైరెక్ట్లీ కన్వర్ట్ XML లైక్ కోడ్ ఇంటూ ద కరస్పాండింగ్ React ఎలిమెంట్స్. దాన్ని కూడా ఇష్యూ చూపిస్తాను ఫస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ద కంటైనర్ దిస్ వే, లెట్ us say I will this time. సో కంటైనర్ ఈక్వల్ టు సమ్ హెడింగ్, ఐ విల్ జస్ట్ కాల్ ఇట్ as హెడింగ్. ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడితే ఇట్లాంటి సింటాక్స్ అనేది జావాస్క్రిప్ట్ ఫైల్లో రాయకూడదు. రాస్తే అసలు, ఎందుకంటే ఇది ఎనీ వ్యాలిడ్ జావాస్క్రిప్ట్ డేటా టైప్ కాదు, ఇది నెంబర్ కాదు, స్ట్రింగ్ కాదు, ఆబ్జెక్ట్ కాదు, ఏది కాదు. సో ఇట్లాంటి కోడ్ జావాస్క్రిప్ట్ ఫైల్లో రాయడం అనేది తప్పు. సో ఇప్పుడు ఈ కోడ్ని తీసుకెళ్ళి నేను బ్రౌజర్లో డైరెక్ట్ రెండర్ చేస్తే బ్రౌజర్ ఎర్రర్ త్రూ చేస్తుంది ఖచ్చితంగా, ఇది ఏంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి.
సో సేమ్ థింగ్ ఇక్కడ సేవ్ చేస్తే వెబ్ ప్యాక్ కూడా ఎర్రర్ త్రో చేస్తుంది. వెబ్ ప్యాక్ ఎప్పుడైతే ఈ సింటాక్స్ చూసిందో ఇట్ సేస్ లైక్ ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్ కోడ్. ఇదేమో XML లాగా కనిపిస్తుంది, బట్ ఐ కెన్ ఓన్లీ కంపైల్ వెబ్ ప్యాక్ కెన్ ఓన్లీ కంపైల్ జావాస్క్రిప్ట్ కోడ్. సో దీన్ని కంపైల్ చేయడానికి ఇష్యూ వచ్చింది వెబ్ ప్యాక్కి, సో ఇట్ కాంట్ కంపైల్ ఇట్. సో వెబ్ ప్యాక్ని ఎట్లయితే ఇంతకుముందుకు సిఎస్ఎస్ ఫైల్ని లోడ్ చేసినప్పుడు వెబ్ ప్యాక్ ఇష్యూ వచ్చిందో, సిమిలర్గా ఈ XML లైక్ స్ట్రక్చర్ని చూసినప్పుడు కూడా వెబ్ ప్యాక్కి ఇష్యూ వచ్చింది. అంటే ఆ టాస్క్ అనేది వెబ్ ప్యాక్ చేయలేదు. వెబ్ ప్యాక్ హ్యాస్ సమ్ ప్లగిన్స్ విచ్ కెన్ డూ ద కంపైలేషన్ ప్రాసెస్. ఇప్పుడు చెప్పా బేబుల్ కంపైలర్ ఏం చేస్తుంది, XML లైక్ స్ట్రక్చర్ని రియాక్ట్ ఎలిమెంట్స్ లాగా క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ బేబుల్ కంపైలర్ని మనం ఇంపోర్ట్ చేస్తే, ఆ ఒక రూల్ని డిఫైన్ చేస్తే, నా బేబుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రాసెసింగ్ దిస్ కైండ్ ఆఫ్ XML లైక్ స్ట్రక్చర్ అన్నట్టు. సో ఇప్పుడు వెబ్ ప్యాక్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక రూల్ని డిఫైన్ చేస్తాం. సో ఈ రూల్కి వచ్చేసరికి టెస్ట్ ఏ ఫైల్స్ని టార్గెట్ చేయాలి మనం, అన్ని జావాస్క్రిప్ట్ ఫైల్స్లో ఎక్కడైతే XML లైక్ స్ట్రక్చర్ ఉంటుందో సో అన్ని జావాస్క్రిప్ట్. సో వీ విల్ బీ యూజింగ్ ఆల్మోస్ట్ ఆల్ జావాస్క్రిప్ట్ ఫైల్స్లో XML లైక్ స్ట్రక్చర్ వాడతాం కాబట్టి సింప్లీ .js అనే ఎక్స్టెన్షన్ ఉన్న అన్ని ఫైల్స్ని టార్గెట్ చేస్తాం. అండ్ దెన్ వీ విల్ బీ యూజింగ్ we will be having something called options. సో ఆప్షన్స్ అనేది ఒక అట్రిబ్యూట్ అన్నట్టు. సో దీన్ని ఎక్కడ డిఫైన్ చేస్తారంటే వెబ్ ప్యాక్ యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్లో బేబుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో ఆ యొక్క స్కీమా డిఫైన్ చేస్తారు. సో వెబ్ ప్యాక్ బేబుల్ లోడర్ అని కొడితే మనకి ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది ఆ సింటాక్స్ ఏది వాడాలని చెప్పి. సో ఇక్కడ చూస్తే క్లియర్గా ఫస్ట్ టెస్ట్ కమాండ్ ఏమి ఇంటిగ్రేట్ చేస్తుంది అంటే ఎట్లాంటి ఫైల్స్ని టార్గెట్ చేయాలి. So since we are going to have only the JS files, I'm just targeting the JS files. Exclude ఏం చేస్తుందంటే ఏ ఫోల్డర్లో ఉన్న కోడ్, ఏ ఫోల్డర్లో ఉన్న జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఎక్స్క్లూడ్ చేయాలో అది డిఫైన్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ నోడ్ మాడ్యూల్స్లో మనకి XML కోడ్ ఏమి ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా అది ఆల్రెడీ బండిల్ అయిపోయి ఉంటుంది. సో వీ డోంట్ నీడ్ టు అగైన్ కంపైల్ దట్ XML కోడే ఉండదు ఫస్ట్. సో ఆ లేని XML కోడ్ని ప్రీ ప్రాసెస్ చేసి అనవసరమైన చెక్స్ ఎందుకు. సో దట్ ఈస్ వేర్ వీ డోంట్ నీడ్ టు లుక్ ఫర్ ద నోడ్ మాడ్యూల్స్. ఈ ఎక్స్క్లూడ్లో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ యూజ్ అనేది ఇంతకుముందు లాగా ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ రాయకుండా ఇక్కడ వేరే స్ట్రక్చర్ రాసాం. సో వెబ్ ప్యాక్కి ఇలా రాయాలి, వేర్ లోడర్ ఈక్వల్ టు బేబుల్ లోడర్. బేబుల్ లోడర్ అంటే ఏంటి, ద సాఫ్ట్వేర్ టూల్ విచ్ లోడ్స్ ద XML లైక్ కోడ్. ఓకే, సో అది బేబుల్ లోడర్ చేస్తుంది. అండ్ దెన్ ఆప్షన్స్లో ప్రీసెట్స్ అని ఒక ప్రాపర్టీ ఉంది విచ్ ఇస్ హ్యావింగ్ అన్ అరే ఆఫ్ స్ట్రింగ్స్. Actually it can directly take array of strings also. Let me just write it and show you. So use loader equal to babel loader enduku ante that is the one actually going to load the XML code and then give that to the babel compiler. Okay, core babel compiler ki istadi. And then options అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆప్షన్స్ లోపల ప్రీసెట్స్ అని ఉంటుంది. ప్రీసెట్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఏమేం పనులు చేయాలో చెప్పడం అన్నట్టు. సో ప్రీసెట్స్లో మనం 2 థింగ్స్ డిఫైన్ చేయొచ్చు. ఒకటి బ్యాక్వర్డ్ కంపాటబిలిటీకి యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి రియాక్ట్ కంపైలేషన్కి. అంటే రియాక్ట్ కంపైలేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు XML లైక్ కోడ్ని మనం రియాక్ట్ ఎలిమెంట్స్ లాగా కంపైల్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ బేబుల్ ప్రీసెట్ విచ్ కెన్ కన్వర్ట్ XML కోడ్ ఇంటూ రియాక్ట్. సో దానికోసం 2 లోడర్స్ ఉన్నాయి, 2 ప్రీసెట్స్ ఉన్నాయి సారీ. వన్ ఈజ్ @babel/preset env and then another one వచ్చేసి @babel/preset react. సో ఈ సెకండ్ వచ్చేసి ఏంటంటే ప్రీసెట్ రియాక్ట్. దిస్ ఇస్ ద వన్ యాక్చువల్లీ గోయింగ్ టు కన్వర్ట్ XML లైక్ కోడ్ ఇంటూ ద రియాక్ట్ ఎలిమెంట్స్. సో ఈ ప్రీసెట్స్ ఇంక్లూడ్ చేశాక మనకి ఇప్పుడు లోడర్స్ రూల్స్ అయితే డిఫైన్ చేసాం వెబ్ ప్యాక్లో. దట్స్ ఇట్, ఇంతకంటే ఇంక ఎక్కువ చేయాల్సింది ఏం లేదు. లెట్స్ ఆల్సో యూజ్ ఎక్స్క్లూడ్. సో పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. సో ఎక్స్క్లూడ్లో ఐ కెన్ జస్ట్ డిఫైన్ ద నోడ్ మాడ్యూల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ రూల్ని అయితే డిఫైన్ చేసినాం. అంటే జావాస్క్రిప్ట్ ఫైల్స్లో ఎక్కడైతే XML లైక్ కోడ్ వస్తుందో వీఆర్ గివింగ్ ద కంట్రోల్ టు బేబుల్ లోడర్, రైట్. సో రూల్స్ డిఫైన్ చేసాం కానీ దానికి సంబంధించిన డిపెండెన్సీస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇప్పటిదాకా మనం ఇన్స్టాల్ చేయాలి. సో లెట్ us ఆల్సో ఇన్స్టాల్ దెమ్. సో దీనికి ఇన్స్టాల్ చేయడానికి చాలా ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ npm ఇన్స్టాల్. ఇవన్నీ డ్యూరింగ్ డెవలప్మెంట్ అయ్యాయి. అంటే మనం కంపైల్ ఎప్పుడు చేస్తాం, బ్రౌజర్లోకి ఈ జావాస్క్రిప్ట్ కోడ్ బ్రౌజర్లోకి వెళ్ళడానికి ఉంది. ఎందుకంటే బ్రౌజర్లోకి ఈ స్టేట్మెంట్ వెళ్ళింది అనుకోండి, బ్రౌజర్కి అసలు ఈ స్టేట్మెంటే అర్థం కాదు. సో బ్రౌజర్లోకి ఈ స్టేట్మెంట్ వెళ్ళడానికి ముందే వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ కైండ్ ఆఫ్ కోడ్ ఇంటూ ద రియాక్ట్ ఎలిమెంట్స్. సో రియాక్ట్ ఎలిమెంట్స్ అయితే బ్రౌజర్కి అర్థమైంది, ఎందుకంటే రియాక్ట్ లైబ్రరీ కూడా ఇంపోర్ట్ చేసి ఉంది దీంట్లో.
సో ఇట్స్ లైక్ బండ్లింగ్ చేస్తున్న టైంలోనే మనకి ఇది కావాలి కాబట్టి సో దీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి ద డెవలప్మెంట్ డిపెండెన్సెస్. నా దీంట్లో ఫస్ట్ థింగ్ కావాల్సింది బేబుల్ లోడర్ అండ్ దెన్ ద కన్వర్టర్ బేబుల్ యొక్క కోర్ లైబ్రరీ విచ్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ద కన్వర్జన్ వెదర్ బ్యాక్వర్డ్ వర్షన్ కంపాటబుల్ కానీ లేకపోతే రియాక్ట్ ఎలిమెంట్స్ని కన్వర్ట్ చేయడానికి. సో దానికోసం @babel/core. సో ఇప్పుడు ఎట్లయితే మీరు ఈ బేబుల్ చూస్తారో ఇట్స్ లైక్ ఆ కంపెనీ నేమ్ అనొచ్చు లేకపోతే ఒక గ్రూప్ అన్నట్టు. సో ఆ గ్రూప్ లోపల మల్టిపుల్ సబ్ డిపెండెన్సీస్ ఉండొచ్చు. సో బేబుల్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అనుకుంటే దాని లోపల కోర్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఫీచర్ అయి ఉండొచ్చు, మెయిన్ లైబ్రరీ అయి ఉండొచ్చు. సో ఈ బేబుల్ అనే ఆర్గనైజేషన్లో దెర్ ఇస్ అనదర్ లైబ్రరీ కాల్డ్ preset env అండ్ అనదర్ లైబ్రరీ కాల్డ్ babel/preset react. సో ఇట్లా మనం ఈ యొక్క గ్రూప్లో ఉన్న 3 లైబ్రరీస్ని డౌన్లోడ్ చేస్తున్నాం. కోర్ ఒకటి, preset env ఒకటి. ఎందుకంటే preset env అండ్ దెన్ preset react అనేటివి మనం ఇక్కడ క్లియర్గా ప్రీసెట్స్కి ఇంటిగ్రేట్ చేసి ఉంచున్నాం. సో ఇవన్నిటిని ఇన్స్టాల్ చేయాలి. నౌ దీస్ ఆర్ ఆల్ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నేను package.jsonకి వెళ్ళి చూపిస్తే మనం డెవ్ డిపెండెన్సీస్ చాలానే డౌన్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తే స్టైల్ లోడర్, సిఎస్ఎస్ లోడర్, బేబుల్కి సంబంధించిన 3 జస్ట్ నౌ వి డౌన్లోడెడ్ అండ్ బేబుల్ లోడర్ కూడా వచ్చేసింది. రైట్, నౌ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లెట్ us రన్ అండ్ సీ వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. సో npm స్టార్ట్ కొడితే మన డెవ్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే నో ఎరర్స్, ఎవ్రీథింగ్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇఫ్ ఐ గో టు ద వెబ్సైట్ నౌ ఐ కెన్ సీ ద ఇట్స్ నాట్ విజిబుల్, ఇంకా కోడ్ మార్చాలి. సో ఇక్కడ కంటైనర్ ఈక్వల్ టు ఇదైతే పెట్టాను. నెక్స్ట్ రెండర్లో మాత్రం ఏం రెండర్ చేయట్లేను. సో లెట్ మీ జస్ట్ పాస్ కంటైనర్ డైరెక్ట్లీ. సో నౌ ఇక్కడ చూస్తే హెడ్డింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏంటి, మనకి XML కోడ్ యాక్చువల్లీ. సో ఇట్లాంటి XML కోడ్ని రిటర్న్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ జావాస్క్రిప్ట్ XML. ఎందుకంటే మనకి నార్మల్గా అయితే XML కోడ్ని జావాస్క్రిప్ట్ ఫైల్స్లో రాయకూడదు, అది తప్పు. ఎందుకంటే సింటాక్స్ ఇష్యూస్ వస్తాయి. బట్ ఇట్లా రాసే విధానం మనం చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే బేబుల్ కంపైలర్ మనకి సపోర్ట్ ఇస్తుంది వేర్ ఇట్ కెన్ డిటెక్ట్ దోస్ ఎలిమెంట్స్ అండ్ దెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ రియాక్ట్ ఎలిమెంట్స్. రైట్, సో అందుకే మనం ఇట్లాంటి వే ఆఫ్ రైటింగ్ కోడ్ని ఏమంటారంటే జావాస్క్రిప్ట్ XML. ఎందుకంటే జావాస్క్రిప్ట్ ఫైల్లో డైరెక్ట్గా XML కోడ్ రాస్తున్నాం కాబట్టి. సో దీన్ని ఏమంటాం అంటే ఇన్ షార్ట్ JSX అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండిల్ ఫైల్ని ఒకసారి చెక్ చేయాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇది ఎట్లా బండిల్ అయింది, బ్రౌజర్లోకి ఎట్లా పోయిందో ఐ వాంట్ టు సీ. సో లెట్స్ గో హియర్ and in the body this is the bundle.js. Let me just open the bundle.js, localhost colon 3550 bundle.js కూడా దాంట్లో ఉంది కాబట్టి, so I can open it here and let me search for heading. సో ఇక్కడ హెడ్డింగ్ అనేది చూస్తే ఆర్ హెడ్డింగ్ కాకుండా I'll just make it to Arvind. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు అరవింద్ అనే దానికి if you see this piece of code, let me zoom in a little bit. If you see this piece of code, so dot create element h1 properties are null and then the inner text is Arvind. సో అంటే బ్రౌజర్లోకి ఇది వచ్చే టైంకి మనం రాసిన XML కోడ్ ఆర్ JSX కోడ్ అనేది కంపైల్ అయిపోయి ఈ ఫార్మాట్కి వచ్చింది అన్నట్టు. సో దట్స్ ద రీజన్ బ్రౌజర్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఒకవేళ డైరెక్ట్గా XML కోడ్ బ్రౌజర్లోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా బ్రౌజర్కి అర్థం కాదు, ఇట్ విల్ త్రో ద ఎరర్స్. సో డ్యూరింగ్ ద బండ్లింగ్ ప్రాసెస్ ఏమవుతుంది, XML లైక్ స్ట్రక్చర్ అనేది రియాక్ట్ ఎలిమెంట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. డ్యూ టు హూమ్, ఇట్స్ డ్యూ టు బేబుల్ కంపైల్. మనం బేబుల్ ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ డూయింగ్ దట్ ప్రాసెస్ అండ్ దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు సీ దిస్ పర్టికులర్ customized React elements creation. Okay, so that is about Babel and Babel compiler, which is doing the compilation process of JSX. Now coming to the syntax rules of JSX. So let me just move these lines a little above. సో ఇప్పుడు మీరు చూస్తే JSX అనేది ఆల్వేస్ ఒక సింగిల్ ఐటమ్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ JSX రూల్స్ గురించి వస్తే JSX అనేది ఆల్వేస్ ఒక సింగిల్ ఐటమ్ అయి ఉండాలి. సో ఇప్పుడు h1 అనేది ఒక సింగిల్ ఐటమ్, సింగిల్ ఎలిమెంట్. సో ఐ కెనాట్ హ్యావ్ అనదర్ బోల్డ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏంటి 2 ఎలిమెంట్స్ అన్నట్టు. సో ఐ కెనాట్ హ్యావ్ 2 ఎలిమెంట్స్ యాజ్ అ వాల్యూ ఫర్ దిస్ కంటైనర్. ఇదేంటంటే క్లియర్ కట్ ఎర్రర్, ఎందుకంటే సింగిల్ వేరియబుల్ కెన్ ఆల్వేస్ హోల్డ్ అ సింగిల్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇదేంటి, ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు, రియాక్ట్ ఎలిమెంట్ కదా. సో ఇట్ సీమ్స్ లైక్ XML బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ రియాక్ట్ ఎలిమెంట్. సో ఇట్లా 2 రియాక్ట్ ఎలిమెంట్స్ని ఒక్కటే వేరియబుల్ అయితే హోల్డ్ చేసుకోదు. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ వ్రాప్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. మేబీ ఒక డివ్ పెట్టచ్చు, ఆ డివ్ లోపల ఇట్లా వ్రాప్ చేయొచ్చు. నౌ యూ సీ
div లోపల ఇప్పుడు h1 అండ్ దెన్ బోల్డ్ ఉన్నాయి. కానీ సమ్ టైమ్స్ డ్యూ టు యూఐ ఇష్యూస్, లెట్స్ సే సిఎస్ఎస్కి కొంచెం ఇబ్బంది కాకుండా ఉండడానికి ఐ డోంట్ వాంటెడ్ టు మేక్ దిస్ కంటైనర్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఫ్రాగ్మెంట్స్ వాడచ్చు. ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటంటే జస్ట్ ఎంప్టీ థింగ్స్ అన్నట్టు. సో ఈ ఎంప్టీ థింగ్స్ ఏం చేస్తాయంటే వ్రాపర్ ఏం లేకుండా చూస్తాయి అన్నట్టు. సో రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టైలింగ్ అండ్ దెన్ ఆర్గనైజింగ్ ది ఎలిమెంట్స్ ప్రాపర్లీ. ఓకే, సో మీరు div ఎలిమెంట్ వాడొద్దు లేకపోతే సెక్షన్ ఇంకేది వాడొద్దు అనుకున్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ ఫ్రాగ్మెంట్ అండ్ దెన్ యూ కెన్ డైరెక్ట్లీ రెండర్ దట్ వేర్ ఎవర్ యూ వాంట్. Now for example, so now let's see some other features of JSX. JSX తోటి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్ మేక్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ అ రియాక్ట్ డెవలపర్ మచ్ ఈజియర్. ఫస్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్డింగ్ లోపల ఉన్న నేమ్ ఐ డోంట్ వాంటెడ్ టు బి ఎ స్టాటికలీ టైప్ నేమ్. స్టాటికల్ అంటే ఇక్కడ నేనే హార్డ్ కోడ్ చేసే వాల్యూ. లెట్స్ సే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ సర్వర్ ఆర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సమ్ వేరియబుల్. సో let us just have a variable called name and then I will assign it to value Arvind. Now in name అనే వేరియబుల్ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఐ వాంటెడ్ టు రెండర్ దట్ స్ట్రింగ్ అన్నప్పుడు, సో JSXలో మనం వేరియబుల్స్ని ఎంబెడ్ చేయడానికి, వేరియబుల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ కూడా, ఐల్ కమ్ టు ఎక్స్ప్రెషన్స్. సో వేరియబుల్స్ని ఎంబెడ్ చేయడానికి వీ హ్యావ్ టు యూస్ కర్లీ బ్రేస్ నోటేషన్ అండ్ దెన్ ఇన్సైడ్ దట్ వీ కెన్ జస్ట్ హ్యావ్ ద వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ఎంబెడ్ చేసా అండ్ వీ విల్ బీ ఏబుల్ టు సీ ద సేమ్ థింగ్. Let us say if I just keep the name of this value to be Rajesh, then it is going to be the Rajesh this time. Okay, so in curly braces notation lo manam not only embedding some variables, we can even do render another react element. So another react element render cheyochu lekapothe expression rayochu. Expression ante ipo 10 plus 20 ante 30. So it's a javascript expression, right? So a javascript expression vastadi. Okavela ternary rayali, ternary ante true question mark and Arvind false Rajesh and rasta. Now this is a ternary. సో ఈ టెర్నరీ అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్, దాని వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు అరవిందే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ మై నేమ్ అని క్రియేట్ చేస్తాను ఒక బూలియన్ వాల్యూ. లెట్స్ సే ఇఫ్ ఐ కీప్ ఇట్ ట్రూ దెన్ అరవింద్ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ కీప్ ఇట్ ఫాల్స్ దెన్ రాజేష్ అనేది ప్రింట్ అవుతుంది. సో యాజ్ యూ కెన్ సీ రాజేష్ ఇస్ ప్రింట్. సో ఇట్లా మనం టెర్నరీ ఎక్స్ప్రెషన్స్ వాడచ్చు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ వాడచ్చు, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా వాడచ్చు. షార్ట్ సర్క్యూటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ సర్క్యూటింగ్ అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్, లాజికల్ ఆపరేటర్ వాడి అండ్ ఆపరేషన్ కానీ ఆర్ ఆపరేషన్ కానీ వాడి మనం షార్ట్ సర్క్యూటింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నా నేమ్ అయితేనేమో ఐ వాంటెడ్ టు రెండర్ మై నేమ్ ఇన్ ద బోల్డ్ ఎలిమెంట్స్ లెట్స్. సో ఫస్ట్లీ దానికంటే ముందు ఇప్పుడు దీంట్లో ఈ కర్లీ బ్రేస్ నోటేషన్లో వీ కెన్ ఈవెన్ హ్యావ్ అనదర్ JSX ఎలిమెంట్ లైక్ దిస్. నౌ యూ సీ ఇట్స్ అగైన్ అనదర్ JSX ఎలిమెంట్. సో ఈ JSX ఎలిమెంట్లో ఐ కెన్ హ్యావ్ అరవింద్ లైక్ దిస్. ఓకే, సో ఇట్ స్టిల్ రెండర్స్ లైక్ H1 లోపల ఒక బోల్డ్ ఎలిమెంట్ రెండర్ అవుతుంది, ఇక్కడ ఎలిమెంట్స్లో చూపిస్తాయి. సో H1 లోపల క్లియర్గా బోల్డ్ ఎలిమెంట్ రెండర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఈజ్ మై నేమ్ అనేది ట్రూ అయితే దెన్ ఐ వాంటెడ్ టు రెండర్ దిస్ బోల్డ్ ఎలిమెంట్ విచ్ ఈజ్ అరవింద్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈజ్ మై నేమ్ అనేది ఫాల్స్ అయింది వాల్యూ. సో షార్ట్ సర్క్యూటింగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ అసలు రీడ్ చేయదు. సో ఈ ఎక్స్ప్రెషన్ టోటల్ వాల్యూ ఏమైతే ఫాల్స్ అవుతుంది. సో whenever this value is a false or a true value, ఇది going to be empty string అన్నట్టు UIలో. సో let me just show you. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే H1 లోపల అసలు ఏం రాదు. ఓకే, సో ఒకవేళ ఈజ్ మై నేమ్ ఈక్వల్ టు ట్రూ చేశాను అనుకోండి, ఇప్పుడు సిన్స్ వీఆర్ యూజింగ్ షార్ట్ సర్క్యూటింగ్ హియర్, సో ఈజ్ మై నేమ్ అనేది ట్రూ అయినప్పుడు డెఫినెట్లీ సెకండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ దిస్ హోల్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు బోల్డ్ ఎలిమెంట్ లోపల అరవింద్ అనే స్ట్రింగ్ అనేది ఉంది. సో ఈ ఎలిమెంట్ యాక్చువల్గా రెండర్ అవుతుంది ఇన్సైడ్ ద హెడింగ్, ఇన్సైడ్ ద H1. ఇఫ్ ఐ సేవ్ ఇట్ యూ సీ ఇన్సైడ్ ద H1 యూ కెన్ సీ బోల్డ్ ఎలిమెంట్ అనేది రెండర్ అయింది. సో దట్స్ హౌ లైక్ కండిషనల్గా రెండర్ చేయొచ్చు మనం JSX లోపల అండ్ దెన్ ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేయొచ్చు, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవి చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి మరి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రూ రెండర్ చేశాను అనుకోండి, ఏది రాదు, జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్. Even if I render false, nothing comes, again empty string. H1 అనేది లోపల ఏం ఉండదు. సో if I render null value, again nothing, ఏం రాదు. సో if I render undefined, again nothing, ఏం రాదు. ఓకే, if I render a string, then ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ వచ్చేస్తుంది, టెక్స్ట్ నోడ్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో అన్ని డేటా టైప్స్ చూపిస్తున్నాను బేసిక్గా, డిఫరెంట్ డేటా టైప్. ఒకవేళ నెంబర్ 90 అని 90 వచ్చేస్తుంది దీని లోపల. Now for example, can we have objects inside it? So let me create an object or user అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఆ ఆబ్జెక్ట్లో వచ్చేసి నేమ్ అనే ప్రాపర్టీ ఉంది, లెట్స్ సే ఇట్ ఈస్ అరవింద్.
సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా h1 అనే ఎలిమెంట్ లోపల ఐఎమ్ ఎంబెడింగ్ ఏ వేరియబుల్ అండ్ ద వేరియబుల్ ఈజ్ యూజర్. ఈ యూజర్ అనే వేరియబుల్ అబ్సల్యూట్లీ ఆబ్జెక్ట్ని హోల్డ్ చేసుకుంటుంది, ఆబ్జెక్ట్ లిటరల్లీ. సో ఆబ్జెక్ట్స్ అనేటివి ఎప్పుడు రియాక్ట్ చిల్డ్రన్ లాగా రెండర్ చేయకూడదు, అది తప్పు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు థ్రో ఎ ఎర్రర్, ఓకే, బికాస్ వీ కాంట్ రెండర్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఎ రియాక్ట్ చిల్డ్రన్. సో ఇఫ్ ఐ సేవ్ దిస్, నౌ ఎర్రర్ వస్తుంది కన్సోల్ ఓపెన్ చేసి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ as a react children అని. సో నెవర్ ఎవర్ పాస్ ఆబ్జెక్ట్స్ as a children to the react elements. It may be object literals, it may be మన ఓన్ కస్టమైజ్డ్ క్లాసెస్ క్రియేట్ చేసి వాట్ ఇన్స్టెన్సెస్ అయి ఉండొచ్చు, బట్ ఆబ్జెక్ట్స్ కెన్ నెవర్ బి ద చిల్డ్రన్ ఆఫ్ రియాక్ట్ JSX ఎలిమెంట్స్, ఓకే, రిమెంబర్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అరే. సో అరే కూడా యాక్చువల్లీ ఆబ్జెక్టే కదా, బట్ లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అరే. సో ఈ అరే లోపల 2 నేమ్స్ పెడతాను, అరవింద్ అండ్ దెన్ రాజేష్. సో ఎప్పుడైతే మనం ఒక అరేని రెండర్ చేస్తామో, ఇప్పుడు యూజర్స్ అని పెట్టాం, సో అరేని రెండర్ చేస్తామో అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 1 by 1 రెండర్ అవుతాయి అన్నట్టు. అంటే ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ లోపల ఇప్పుడు అరవింద్ అనే టెక్స్ట్ నోట్ రెండర్ అవుతుంది అండ్ దెన్ రాజేష్ అనే టెక్స్ట్ నోట్ కూడా రెండర్ అవుతుంది. సో ఇఫ్ ఐ షో యూ ఇన్ ద ఎలిమెంట్ సెక్షన్, నౌ యూ సీ అరవింద్ అనే టెక్స్ట్ నోట్ యాజ్ వెల్ as ద రాజేష్ అనే టెక్స్ట్ నోట్ కూడా రెండర్ అయిపోయాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజేష్ అనేది ఒక బోల్డ్ ఎలిమెంట్లో ఉందనుకోండి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ రియాక్ట్ ఎలిమెంట్. సో ఇదేంటి JSX అంటే రియాక్ట్ ఎలిమెంట్, ఎండ్ ఆఫ్ ద డే. సో దీంట్లో రాజేష్ అని పెట్టా. సో ఇప్పుడు ఫస్ట్ ఏమో టెక్స్ట్ నోడ్ రెండర్ అవుతుంది h1 లోపల, నెక్స్ట్ వచ్చేసి JSX రెండర్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు సేవ్ చేస్తే అరవింద్ వచ్చింది అండ్ దెన్ నెక్స్ట్ JSX బోల్డ్ ఎలిమెంట్ వచ్చింది. లెట్ us say I wanted to have it like a paragraph. రాజేష్ అనేది పారాగ్రాఫ్ కావాలి. సో I can just make it to P and now we get the paragraph over here. పారాగ్రాఫ్ వచ్చేసి. సో దిస్ ఇస్ హౌ JSX అనేది వర్క్ అవుతుంది. So that's pretty much. We have something more to talk about in JSX, where we will make some custom components and then our custom components ఎట్లా యాడ్ చేయాలనేది కూడా ఉంటుంది, which I'll be talking about in the upcoming videos. ఎందుకంటే అవి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే ఏది అర్థం కాకుండా పోతుంది. సో this is pretty much enough to know about JSX, but the upcoming videos లో కూడా I'm going to add some more content about the JSX. Thank you so much for watching this video. If you like this video, please share it with your friends, whosoever is learning, and then please do subscribe the channel. Thank you. Bye.